మనకి సెంటెన్స్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఓకేనా. ఫస్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేద్దామండి. రైట్, సో ఎక్కడుంది మన సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ స్టార్ట్ చేద్దామా. చెప్పండి, మనకి ఏ స్టేట్మెంట్ ఏలో క్లూ ఏంటంటే స్టేట్మెంట్ ఏలో క్లూ బట్ ఏంటి మనకి బట్ బట్ మనకి ఏంటి కాంట్రాస్ట్ బట్ మనకి ఏంటి కాంట్రాస్ట్ బట్ ఆన్ ఫుడ్ డెలివరీ యాప్స్ బట్ ఆన్ ఫుడ్ డెలివరీ యాప్స్ దే ఆర్ అలైవ్ అండ్ వెల్. చెప్పండి ఏమంటాం, దే ఆర్ అలైవ్ అండ్ వెల్ అంటే దానికంటే ముందేమై ఉండాలి, అవి అలైవ్గా లేవని చెప్పాలా వద్దా, అది చెప్పాలి. రైట్, నెక్స్ట్ చూడండి బిలో ఏముంది, దిస్ బేసికలీ మీన్స్ దట్ గోస్ట్ కిచెన్స్ ఆర్ ఫిజికల్ స్పేసెస్ ఫర్ ఆపరేటర్స్ టు క్రియేట్ ఫుడ్ ఫర్ ఆఫ్ ప్రిమిసెస్ కన్జంప్షన్. అంటే మీనింగ్ ఏంటి, ఆఫ్ ప్రిమిసెస్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ కన్జంప్షన్ మనకి ఇక్కడ కన్జంప్షన్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాం, కిచెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కన్జంప్షన్ మనకి ఏమైంది ఈటింగ్, ఏమైంది ఇక్కడ కిచెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కన్జంప్షన్ మనకి ఏంటి ఈటింగే కదా. అంటే ఆఫ్ ప్రిమిసెస్ ఈటింగ్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ తినకుండా అక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర తినడం, అదే వర్డ్. రైట్, సో మనకి ఆఫ్ ప్రిమిసెస్ ఏముంది ఇక్కడ కన్జంప్షన్. నెక్స్ట్ మనకి సి చూడండి, సిలో ఏముంది, గోస్ట్ కిచెన్స్ ఆర్ ఫుడ్ ప్రెప్ ఆపరేషన్స్ విత్ నో వెయిటర్స్, నో డైనింగ్ రూమ్ అండ్ నో పార్కింగ్ లాట్, రియల్లీ నో పబ్లిక్ ప్రెజెన్స్, నో పబ్లిక్ ప్రెజెన్స్, అది క్లూ మనకి, నో పబ్లిక్ ప్రెజెన్స్ వాట్స్ ఎవర్. మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను నేను, ఓకేనా. మీకు ఎప్పుడైనా సరే డెఫినేషన్స్ కనిపించాయి అనుకోండి, ఏంటవి డెఫినేషన్స్ కనిపించాయి అనుకోండి, ఎక్కడ ప్లేస్ చేయాలి వాటిని చెప్పాలండి, ఫస్ట్ లో ప్లేస్ చేయాలా వద్దా, డెఫినేషన్స్ కనిపిస్తే ఫస్ట్ లో ప్లేస్ చేయాలి. రైట్, నెక్స్ట్ మనకి డీలో మనకి ఏముంది, ఎండ్ ఆన్, మనకి వచ్చింది ఎండ్ వచ్చింది ఆన్ యాప్స్ లైక్ గ్రబ్ అండ్ DoorDash, listings for restaurants operating out of ghost kitchens usually don't look any different than those for brick and mortar. Brick and mortar అంటే ఏంటి, ఫిజికల్. బ్రిక్ అండ్ మోటార్ అంటే ఏంటి, ఫిజికల్ గా ఉంటే దాన్ని ఏమంటాము బ్రిక్ అండ్ మోటార్ అంటామండి, అది ఒక. రైట్, అలాగే ఫిజికల్ గా లేకపోయింది అనుకోండి దాన్ని ఏమంటారంటే వర్చువల్ అంటారు, ఏమంటారు వర్చువల్. సో ఫిజికల్ గా ఉంటే ఏమంటాము బ్రిక్ అండ్ మోటార్, ఫిజికల్ గా లేకపోతే ఏమంటాము వర్చువల్. ఆ వర్చువల్ లో ఏమంటాము గోస్ట్ కిచెన్స్, దట్స్ వాట్. రైట్, అంటే అవి ఫిజికల్ గా బిల్డింగ్స్ కానీ లేదంటే రూమ్స్ కానీ ఏమి ఉండవండి. రైట్, అంటే అక్కడ తినడానికి వాళ్ళు తినడానికి ఏమి ఉండవు. రైట్, అక్కడ జస్ట్ కిచెన్ ఉంటుంది, అందులో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, ఆ ఫుడ్ ఏం చేస్తారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారు, దట్స్ వాట్. రైట్, దాన్ని ఏమంటాం మనం గోస్ట్ కిచెన్ అంటాం, ఓకేనా. సో మనకి డీలో స్టేట్మెంట్, ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ చూద్దాం, ఈలో మనకి ఏముంది, వైల్ ద ఫ్రేజ్ గోస్ట్ కిచెన్ మే కంజూరప్, కంజూరప్ అంటే ఏమైతే మనకి క్రియేట్, కంజూరప్ అంటే మనకి ఏంటి క్రియేట్ ఇమేజెస్ ఆఫ్ హాంటెడ్ హౌస్. తెలుసు కదా హాంటెడ్ హౌస్ అంటే. రైట్, హాంటెడ్ అంటే పాజిటివా నెగిటివ్ అనుకుంటారండి, హాంటెడ్ నెగిటివ్ వర్డ్ అండి హాంటెడ్, ఓకేనా. సో హాంటెడ్ హౌసెస్ ద రియాలిటీ ఈస్ ఎ బిట్ మోర్ మండేన్. మండేన్ అంటే ఏంటంటే డల్ ఆర్ బోరింగ్. ఎలా గుర్తుపెట్టుకుంటారు దాన్ని, మండే రోజు ఎలా ఫీల్ అవుతాం మనం, డల్ గా బోరింగ్ గా ఫీల్ అవుతాం, ఓకేనా. లేదంటే ఇంకేం చెప్పొచ్చు, పెట్టి ఆర్డినరీ అని చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు ఆర్డినరీ, ఓకేనా. సో ఇవి మనకి స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ మీకు అర్థమైనాయి కదా, మీరు ఏం చేస్తారంటే వాటిని లాజిక్స్ యూజ్ చేసి అరేంజ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఉంది, ఎండ్ ఉంది, డెఫినేషన్ ఉంది, ఇంకొక డెఫినేషన్ ఉంది, అవన్నీ కూడా చేయాలి ఫాస్ట్గా చేయండి, ట్రై చేయండి. లాజిక్స్ యూజ్ చేసుకోండి, బట్ అండ్ డెఫినేషన్ అని, ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది చెప్తారా, ఫస్ట్ స్టేట్మెంట్ షూరా సి అయినా, సి ఛాన్స్ ఉందండి. గోస్ట్ కిచెన్స్ ఆర్ ఫుడ్ ప్రెప్ ఆపరేషన్స్ అనేది మనకి ఏంటి, మన ఇక్కడ గోస్ట్ కిచెన్స్ అంటే ఏంటో చెప్తున్నాం, డెఫినేషన్ చెప్తున్నాం, ఏం చెప్తున్నాము డెఫినేషన్, అది ఖచ్చితంగా మనకి బిగినింగ్ కావాలి. బట్ దానికంటే ముందు ఇంకొక స్టేట్మెంట్ ఉందనేది ఏంటది, అసలు గోస్ట్ అంటే ఏంటో చెప్పారు లేదా, ఎక్కడ ఉంది ద ఫ్రేజ్ గోస్ట్ కిచెన్ చెప్పారు లేదా, అది మనకి ఏమవుతుంది ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది, ఓకేనా. సో మన ఇక్కడ మీరు చెప్పినట్టు కరెక్టే, సీలో మనం ఏం చెప్తున్నాము గోస్ట్ కిచెన్స్ అని ఎవరిని అంటారో చెప్తున్నాం, అది డెఫినేషన్. దానికంటే ముందు అసలు గోస్ట్ కిచెన్ అనే వర్డ్ ఏంటో చెప్తున్నామా లేదా, కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాలి, ఆ వర్డ్ ఏంటో చెప్పిన తర్వాత ఆ గోస్ట్ కిచెన్ లో ఏం జరుగుతుందో చెప్పాలి. కాబట్టి మనం దేంతో స్టార్ట్ చేయాలి చెప్పండి, వెరీ గుడ్. రైట్, దేంతో స్టార్ట్ చేయాలి, ఈతో స్టార్ట్ చేయాలి. ఎందుకు, ఈలో మనకి ఏముంది గోస్ట్ కిచెన్ అనే వర్డ్ ఉందండి, గోస్ట్ కిచెన్ అనే వర్డ్ ఉంది. రైట్, ఆ తర్వాత మనం ఏం చెప్పాలి, గోస్ట్ కిచెన్స్ ఆర్ ఫుడ్ ప్రిప్ ఆపరేషన్స్ విత్ నో వెయిటర్స్, నో డైనింగ్ రూమ్, నో పార్కింగ్ లాట్, రియల్లీ నో పబ్లిక్ ప్రెజెన్స్ వాట్స్ ఎవర్. నో పబ్లిక్ ప్రెజెన్స్ అంటే అసలు పబ్లిక్ ఉన్నారా ఉండట్లేదు కదా. ఇప్పుడు దీనికి సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం కావచ్చు, ఇక్కడ ఉండట్లేదంటే ఎలైవా నాట్ ఎలైవా, అక్కడ సెన్స్ అండి ఫిగరేటివ్ సెన్స్
ఎలైవా నాట్ ఎలైవా? నాట్ ఎలైవ్. కానీ ఒక దగ్గర మనకి ఏముంది, ఎలైవ్ అని ఉందా? ఎక్కడుంది? బట్ ఆన్ ఫుడ్ డెలివరీ యాప్స్ దే ఆర్ ఎలైవ్ అండ్ వెల్. నార్మల్గా ఫిజికల్ ప్రెజెన్స్ అయితే లేదండి, ఫిజికల్ ప్రెజెన్స్ లేదు, కానీ ఎక్కడ ఉంది మనకి అది? ఆన్లైన్లో వాళ్ళ ప్రెజెన్స్ ఉందా లేదా? కాబట్టి మనకి బట్ ఉంది, సరిపోయిందా లేదా? కాబట్టి మనకి ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈ తర్వాత ఏం రావాలి? ఇంతవరకు ఓకేనా? సో ఇంతవరకు మనం ఏం చెప్పాము, ఆ గోస్ట్ కిచెన్స్ అంటే ఏంటి చెప్పారు. నెక్స్ట్ మనం ఏం చెప్పాలి, సమ్మరీ చెప్పాలి వద్దా? ఆ సమ్మరీ ఎక్కడుంది? ఆ సమ్మరీ ఎక్కడుందండి? దిస్ బేసికలీ మీన్స్ దట్ గోస్ట్ కిచెన్స్ ఆర్ ఫిజికల్ స్పేసెస్ ఫర్ ఆపరేటర్స్ టు క్రియేట్ ఫుడ్ ఫర్ ఆఫ్ ప్రెమిసెస్ కన్జంప్షన్. అది సమ్మరీనే కదా? కాబట్టి సమ్మరీ ఎక్కడ ప్లే చేస్తాం మనం? ఇక్కడ మనకి దిస్ బేసికల్లీ మీన్స్ అంటే మనకి ఏం చెప్తుందండి? దిస్ బేసికల్లీ మీన్స్ అంటే ఏం చెప్తుంది మనకి? అది సమ్మరీనే కాదా? కాబట్టి మనకి ఎక్కడ వస్తుంది మనకి? బి. తర్వాత ఏముందండి ఇక్కడ? రిమైనింగ్ ఏముందండి చెప్పాలి. డి ఒకటే కదా, ఆ డీని ఎక్కడ ప్లేస్ చేస్తారో చెప్పండి, అంతే అయిపోతుంది. అది ఎక్కడ ప్లేస్ చేస్తే అది అయిపోతుంది చెప్పండి. లాస్టా లేదంటే లాస్ట్ అంటే డి కంటే ముందా? సారీ దాని ఏంటము ఏ కంటే ముందా చెప్పండి, అందరూ చెప్పాలి ఫాస్ట్గా. మనం ఫ్రేజ్ ఈతో స్టార్ట్ చేసాము, ఆ తర్వాత గోస్ట్ కిచెన్స్ అంటే ఏంటో చెప్పాము, ఆ తర్వాత అవి సో ఎలైవ్ అని చెప్పాము. తర్వాత మనకి ఇంకేమున్నాయి ఇక్కడ? D1 B1. ఫస్ట్ డి తీసుకుంటారా బి తీసుకుంటారా? డిబీనా బీడీనా? అది ఒకటి డిసైడ్ చేస్తే అయిపోతుందండి. షూరా? డిబీనా బీడీనా? బీడీ రావాలి. ఏమవాలి? బీడీ. ఎందుకు మనకి ఏమొచ్చింది? అండ్ ఆన్ యాప్స్ లైక్ గ్రబ్ హబ్ సో డాష్ లిస్టింగ్ ఫర్ రెస్టారెంట్ ఆపరేటింగ్ అవుట్ ఆఫ్ గోస్ట్ కిచెన్స్ యూజువల్లీ డోంట్ లుక్ ఎనీ డిఫరెంట్. ఓకేనా? సో నార్మల్ సో బ్రిక్ అండ్ మోర్టర్ రెస్టారెంట్తో కంపేర్ చేస్తే అవి ఎలా కనిపించవంట? డిఫరెంట్గా కనిపించవంట, రైట్? అక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా? లాజిక్ కనిపిస్తుందా? లాజిక్ అలా కనిపించవు అనేది ఏంటండి? మీకు డెఫినేషన్స్ అంటే ఎక్కడ రావచ్చు? బిగినింగ్. డెఫినేషన్స్ ఎక్కడ రావచ్చు? బిగినింగ్, రైట్? మీకు ఒపీనియన్స్ చెప్పండి, ఒపీనియన్స్ ఎక్కడ రావచ్చు? లాస్ట్. అది మీకు తెలిసిందే కదా. ఇప్పుడు నాకు ఏం చెప్తారంటే మీరు స్టేట్మెంట్ డి ఉందా? స్టేట్మెంట్ డి చదివి అది నాకు డెఫినేషనా ఒపీనియనా మీరు చెప్పాలి అందరు కూడా. స్టేట్మెంట్ డి చదివి అక్కడ ఏమంటున్నామండి, అవి ఒకరా ఆన్లైన్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ గోస్ట్ కిచెన్స్ అనేవి అవి నార్మల్ కిచెన్స్ కంటే డిఫరెంట్గా ఏమీ లేవు అంటున్నామండి. డిఫరెంట్గా ఏమీ లేవు అని చెప్పడం అనేది ఏంటండి? మన ఒపీనియన్. ఏంటది మనకి? ఒపీనియన్. లాజిక్ అర్థమైందండి? అక్కడ ఏమంటున్నాం చూడండి మళ్ళీ ఒకసారి. అండ్ ఆన్ యాప్స్ లైక్ గ్రబ్ హబ్ అండ్ డోర్ డాష్ లిస్టింగ్స్ ఫర్ రెస్టారెంట్ ఆపరేటింగ్ అవుట్ ఆఫ్ గోస్ట్ కిచెన్స్ యూజువల్లీ డోంట్ లుక్ ఎనీ డిఫరెంట్ దాన్ అంటే మనకి ఏమైతే మనకి అది ఒపీనియన్. కాబట్టి ఏం చెప్పాలి మనం ఇక్కడ? బి చెప్పిన తర్వాత డి రావాలా? డి కంటే బి రావాలి ముందు. బి చెప్పిన తర్వాతే మనకి ఏం రావాలి? డి. కాబట్టి మనకి ఏమైంది? సో మొత్తానికి ఏమైంది ఆన్సర్? ఈ తర్వాత సి తర్వాత ఏ తర్వాత. అర్థమైందా? ఇంతేనా? ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి, అది కరెక్ట్గా ఉందా లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇది కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇది చేయొచ్చు అండి. ఓకేనా? అందుకని వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అక్కడ మన క్లూ మనకేంటి? బట్ ఆన్ ఫుడ్ డెలివరీ యాప్స్ దే ఆర్ ఎలైవ్ అండ్ ఎల్. అక్కడ మనకి ఎలైవ్ అంటున్నామంటే దానికంటే ముందే ఉండాలి, ఎలైవ్గా ఉండకూడదని రావాలి. దాని క్లూ మనకి ఎక్కడ వచ్చింది? నో పబ్లిక్ ప్రెజెన్స్. ఇక్కడ ఎలైవ్ అండ్ వెల్ మధ్యలో ఏం రావాలి? బట్ రావాలి. ఇంకో పాయింట్ మనకి ఏంటి? సో మనకి సిలో మనకి ఏం చెప్తున్నాము? డెఫినేషన్. కాబట్టి మనకి సితో స్టార్ట్ అవ్వాలి. కానీ సి కంటే ముందు మనకి ఏముంది? అసలు గోస్ట్ కిచెన్ అనే వర్డ్ ఏంటో చెప్తున్నాం. ఆ వర్డ్ చెప్పి ఆ గోస్ట్ కిచెన్ గురించి డిస్క్రైబ్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ ఏం తీసుకున్నాము? ఈ తీసుకున్నాం అంతే. ఎందుకంటే అక్కడ ఏం చెప్తున్నాము? గోస్ట్ కిచెన్ అంటే మనం ఏమనుకుంటామంటే సో హాంటెడ్ హౌస్ లాంటిదేమో అనుకుంటామండి. ఓకేనా? సో అలా కాకుండా యాక్చువల్గా మనకి ఏంటది? ముండే అంటే వెరీ ఆర్డినరీ. అర్థమైందా? అదే మండేన్. ఇందులో డౌట్స్ ఉన్నాయా లేవా? నెక్స్ట్ చెప్పండి మనకి ఈ డీలో మనకి ఏముందండి? ఆర్డినరీ రెస్టారెంట్తో కంపేర్ చేస్తే అవి డిఫరెంట్గా ఉండవు అంటున్నాం. అలా ఉండవు అనేది ఏంటి? ఒపీనియన్. జనరల్గా ఎక్కడ ప్లేస్ చేస్తాం అది మనకు? నెక్స్ట్ మనకి ఇంకోటి ఏముంది? దిస్ బేసికల్లీ మీన్స్. మనకి ఏం కనిపిస్తుంది అక్కడ? దిస్ బేసికల్లీ మీన్స్ అంటే సమ్మరీ. ఏంటది? సమ్మరీ. నార్మల్గా సమ్మరీ కూడా ఎక్కడ ఉంటుంది మనకి? లాస్ట్ అని ఉంటుంది. కాబట్టి మనకి స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ డి కంపల్సరీ ఎక్కడ ఉండాలి? లాస్ట్లోనే ఉండాలి. కాకపోతే ఫస్ట్ బి రావాలా డి రావాలా మనం డిసైడ్ చేయాలి అంతే. ఓకేనా? మనకి స్టేట్మెంట్ బిలో మనకి ఏముంది? ఇన్ షార్ట్ లేదంటే ఏముంది అక్కడ మనకి? దిస్ బేసికల్లీ మీన్స్ సమ్మరీ. అదేవిధంగా మనకి ఏముంది ఇక్కడ? ఒపీనియన్. సమ్మరీ కానీ ఒపీనియన్ కానీ ఎక్కడ ఉంటాయి మనకి? లాస్ట్లోనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి మనకి? లాస్ట్లోనే. కాకపోతే మనం అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఏంటి? బీడీనా లేదంటే డిబి అది ఒక్కటి చెక్ చేస్తే అయిపోతుంది లేదా? ఇది అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనా?
ఈసారి నుంచి చేయగలుగుతారు లాజిక్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్పాటింగ్ ఎర్రర్స్ చేద్దాం, రైట్? చెప్పండి ఫస్ట్ వన్ ఎర్రర్ ఎక్కడ ఉందో చెప్తారా? చెప్పండి ఫస్ట్ వన్. హ్యాంగింగ్ హెర్ పెయింటింగ్స్ along the back wall of her workshop studio. Heidi admired her recently watercolor masterpiece. కరెక్టేనా ఇది? చెప్పాలండి. మనకి ఇక్కడ ఏముంది? రీసెంట్లీ. ఏముంది? రీసెంట్లీ. రీసెంట్లీ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటండి? యాడ్జెక్టివ్, యాడ్వర్బ్? యాడ్వర్బ్ అండి, ఓకేనా? యాడ్వర్బ్ ఎవరిని మోడిఫై చేస్తుంది? వెర్బ్ని మోడిఫై చేస్తుంది, లేదంటే యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, లేదంటే ఇంకొక యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది. అవునా కదా? నార్మల్గా యాడ్వర్బ్ అనేది యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, వెర్బ్ని మోడిఫై చేస్తుంది, లేదంటే ఇంకొక యాడ్వర్బ్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? వాటర్ కలర్ మాస్టర్ పీస్. అదేంటది? వాటర్ కలర్ మాస్టర్ పీస్ అనేది ఏంటి? నౌన్. నౌన్ మోడిఫై చేయాలంటే ఏం రావాలి? యాడ్జెక్టివ్. కాబట్టి అక్కడ ఏముండాలి మనకి? రీసెంట్లీనా, రీసెంటా? రీసెంట్ రావు. అది ఈజీనా కదా? మనకి ఏముండాలి అక్కడ? రీసెంట్ వాటర్ కలర్ మాస్టర్ పీస్. ఓకేనా? దట్స్ ఇట్. సో ఆన్సర్ ఏమైతే మనకి? ఆప్షన్ డి. ఇది అందరు చేయగలగాలి. ఓకేనా? చెప్పండి. యాడ్వర్బ్ ఎవరిని మోడిఫై చేస్తుందండి? వర్బ్ని కావచ్చు, యాడ్జెక్టివ్ని కావచ్చు, లేదంటే యాడ్వర్బ్ని కావచ్చు. అదే మనకి నౌన్ని కానీ ప్రొనౌన్ని మోడిఫై చేయాలంటే ఏముండాలి? యాడ్జెక్టివ్స్ ఉండాలి. అది మీకు తెలియాలి. ఓకే? సో ఈ క్వశ్చన్ మరి అందరు చేశారా? రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి సెకండ్ వన్. కన్జ్యూమర్ ఇంక్రీజింగ్లీ వాంట్. అక్కడితో ఆగిపోవాలండి. ఎందుకు ఆగిపోవాలన్నాను? కన్జ్యూమర్కి మనకి ఏం లేదు? ఎస్ లేదు. అప్పుడు వెర్బ్కి ఏమి ఉండాలి? ఎస్ ఉండాలి. అవునా కదా? నౌన్కి ఎస్ లేకపోతే వెర్బ్కి ఏమి ఉండాలి? ఎస్. అదే నౌన్కి ఎస్ ఉంటే వెర్బ్కి ఏమి ఉండకూడదు? ఎస్ ఉండకూడదు. అంటే ఇక్కడ ఎలా కరెక్ట్ చేయొచ్చు? నేను ఇక్కడ ఎస్ పెట్టొచ్చు, లేదంటే ఇక్కడ ఎస్ పెట్టొచ్చు. మీరు ఏం చేస్తారు? ఎక్కడ ఎస్ తీసుకుంటారు చెప్పండి మీరే. కన్జ్యూమర్స్ అంటారా, వాంట్స్ అంటారా? ఇక్కడ సెంటెన్స్ చదవండి. ఓకేనా? ఒకవేళ మీరు కన్జ్యూమర్ అన్నారు అనుకోండి, కన్జ్యూమర్ అంటే దానికంటే ముందే ఉండాలి. కన్జ్యూమర్ అన్నారు అనుకోండి, దానికంటే ముందే ఉండాలి. ఏ కన్జ్యూమర్ అని ఉండాలా వద్దా? మనం చెప్పుకున్నామా లేదా? ఎప్పుడైనా సరే ఒక సింగులర్ నౌన్ వచ్చింది అనుకోండి, సింగులర్ నౌన్ వస్తే దాని ముందు ఏం రావాలి? ఆర్టికల్ రావాలా వద్దా? కాబట్టి ఇక్కడ కన్జ్యూమర్ అని తీసుకుంటే ఏం రావాలి? ఏ కన్జ్యూమర్ రావాలి. ఇంకా స్టేట్మెంట్ ఏ సెన్స్ లో ఉంది ఇక్కడ? ఇంక్రీజింగ్లీ వాంట్ కంపెనీస్ టు అడ్రస్ సొసైటీస్ బిగ్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ క్లైమేట్ చేంజ్ అండ్ క్రమ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ క్రమ్లింగ్ అంటే అండర్లైన్ చేసుకోండి. మీనింగ్ ఏంటి? క్రమ్లింగ్ అంటే బ్రేక్ ఇంటూ పీసెస్. బ్రేక్ ఇంటూ పీసెస్, దాన్ని క్రంబ్లింగ్ అంటాం. నెగిటివ్ వర్డ్. ఓకేనా? బ్రేక్ ఇంటూ పీసెస్. అది జనరల్ గా మాట్లాడుతున్నామా, లేదంటే ఒక కన్జ్యూమర్ గురించి మాట్లాడుతున్నామా? కన్జ్యూమర్స్ ఇన్ జనరల్. కన్జ్యూమర్స్ ఇన్ జనరల్. కాబట్టి ఇక్కడ కన్జ్యూమరా, కన్జ్యూమర్సా? కాబట్టి అక్కడ కన్జ్యూమర్స్ చేస్తే సరిపోతుందా లేదా? చెప్పేది అర్థమైందా మీకు? అక్కడ మనం ఏం చేయాలి? చేస్తే కన్జ్యూమర్స్ చేయాలి, లేదంటే ఏం చేయాలి? వాంట్స్ చేయాలి. బట్ కన్జ్యూమర్ అని చేస్తే మనకి ఏం రాకూడదు? ఏ కన్జ్యూమర్ రావాలి. దానికి బదులు ఏం చేస్తే సరిపోతుంది? కన్జ్యూమర్స్ ఇంక్రీజింగ్లీ వాంట్ అంటే సరిపోతుంది లేదా? కాబట్టి ఎనీవే మనకు ఎర్రర్ ఎక్కడ ఉంది? మనకి ఏలోనే ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదండి. అర్థమైందా? సో మీరు కన్జ్యూమర్స్ పెడతారా మీ ఇష్టమే, లేదంటే వాంట్స్ పెడతారా మీ ఇష్టమే. బట్ ఏదో ఒకటి ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అందరికి అర్థమైందా? చెప్పండి. క్రంబ్లింగ్ అంటే మీనింగ్ ఏంటంటే? క్రంబ్లింగ్. ఎస్, బ్రేక్ ఇంటూ పీసెస్, దాన్ని ఏమంటాము? క్రంబ్లింగ్ అంటాం. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకి థర్డ్ వన్. చెప్పండి థర్డ్ వన్. ఇది కొంచెం ట్రికీ అండ్ ఇక్కడ మీకు కొన్ని కాన్సెప్ట్ చెప్తాను చూడండి. రైట్? మీకు నార్మల్గా సి ఉందనుకోండి. ఏంటో వర్బ్? సి. సి అనే వర్డ్ ఇలా ఉందనుకోండి. రైట్? ఐ ఆమ్ సీయింగ్ యూ. ఇలా అనొచ్చా నేను? ఐ ఆమ్ సీయింగ్ యూ చెప్పాలండి. ఐ ఆమ్ సీయింగ్ యూ అనొచ్చా? అనకూడదండి. ఇక్కడ మనకి సీయింగ్ రాకూడదు. అలా కాకుండా ఐ ఆమ్ సీయింగ్ డాక్టర్ టుమారో అనొచ్చా? ఐ ఆమ్ సీయింగ్ డాక్టర్ టుమారో అనొచ్చా, అనకూడదా? అనొచ్చాయండి. ఓకేనా? సి. మీకు సి అని కానీ, లేదంటే హియర్ అని కానీ ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి కదా, టేస్ట్ అనే వర్డ్స్, ఇలాంటి వాటిని ఏమంటాం మనం? ఏం చెప్తాయి మనకి? అవి సెన్స్ గురించి చెప్తాయి. ఏం చెప్తాయి మనకి? సెన్సెస్ గురించి చెప్తారు. రైట్? అలాంటి వర్బ్స్ ని వాటి సెన్స్ కోసం యూజ్ చేసేటప్పుడు మనం ఎందులో వాడకూడదు? ఐఎన్జీలో వాడకూడదు. ఎందులో వాడకూడదు? ఐఎన్జీ అంటే ఇంగ్ ఫామ్ లో వాడకూడదు అని. కానీ వేరే మీనింగ్ లో వాడుతున్నాం అనుకోండి, మనం ఏం వాడచ్చు? ఐఎన్జీ వాడచ్చు. గుర్తుపెట్టుకుని. ఓకేనా? సపోజ్ నేను చూస్తున్నాను అనే సెన్స్ మనం ఏమనకూడదు? నేను ఐ ఆమ్ సీయింగ్ యూ అనకూడదు. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి వెళ్తున్నాను, లేదంటే డాక్టర్ దగ్గరికి మెడికేషన్ కోసం వెళ్తున్నప్పుడు ఏమనొచ్చు మనం? సీయింగ్ అనొచ్చండి. అర్థమైందా? అదేవిధంగా నార్మల్ గా ఐ ఆమ్ హియరింగ్ ఏ నాయిస్ అనొచ్చా? ఐ ఆమ్ హియరింగ్ ఏ నాయిస్ అనొచ్చా? అనకూడదండి. కానీ కోర్టులో జడ్జెస్ ఏం చేస్తారండి? కోర్టు వింటారు కదా, కేసు వింటారు కదా, దాన్ని ఏమంటాము? హియరింగ్ అంటాం. ఏమంటాము? హియరింగ్. అంటే వాటి సెన్స్ కోసం యూజ్ చేసేటప్పుడు ఏం వాడకూడదు? ఐఎన్జీ వాడకూడదు. వేరే మీనింగ్ లో మాత్రం ఏం వాడచ్చు?
ఐఎన్జి వర్డ్. ఇక్కడ కూడా మనకి ఇక్కడ సీయింగ్ అనొచ్చా లేదా? మ్యానుఫ్యాక్చర్స్ సీయింగ్ అంటే నిజంగా వాళ్ళు చూస్తున్నారైనా కాదండి. మీనింగ్ ఏంటి? అబ్జర్వింగ్. మీనింగ్ ఏంటి? అబ్జర్వింగ్. కాబట్టి సీయింగ్ వాడొచ్చా వాడకూడదా? వాడొచ్చు అండి. అది మనకి ఫస్ట్ డౌట్ వస్తుంది. ఓకేనా? అక్కడ సీయింగ్ రావాలా రాకూడదని ఫస్ట్ డౌట్, రైట్? చెప్పండి, ఐఎమ్ సీయింగ్ యూ అనొచ్చా? అనకూడదని. కానీ అబ్జర్వ్ అనే సెన్స్ లో సీ వాడొచ్చా లేదా? కాబట్టి దట్స్ ఫైన్. సో ద ఏషియస్ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ సీయింగ్ ద ఏరియాస్ ఎకనామిక్ రికవరీ స్టంబుల్. సో స్టంబుల్ అంటే ఏం చెప్తారు? స్టంబుల్ చెప్పండి. స్టంబుల్ అంటే ఏంటి? ఫాల్. స్టంబుల్ మనకి ఏంటి? ఫాల్. సో మనకి పడిపోతున్నాము అన్నప్పుడు దాన్ని ఏమంటామండి? స్టంబుల్ అంటామండి. ఓకేనా? స్టడీనా అన్స్టడీనా? అన్స్టడీ అండి. మనం సో కొన్నిసార్లు మనకి సో తడబడి పడిపోతామా? తడబడి పడిపోవడం ఏమంటామంటే స్టంబుల్ అంటాం. ఏమంటాము? స్టంబుల్. కాబట్టి అన్స్టడీ ఇంకా ఫాల్ అనే సెన్స్ లో వాడతాం, రైట్? కాబట్టి సో ఏషియాస్ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ అబ్జర్వింగ్ ద ఏషియాస్ ఎకనామిక్ రికవరీ స్టంబుల్ అని చెప్పొచ్చా? రైట్. యాజ్ తర్వాత మనకి ఏం రావాలి? మీకు యాజ్ కానీ ఓకేనా రాసుకున్నారా? స్టంబుల్ అంటే రాసుకున్నారా? ఫాల్ కానీ లేదంటే అన్స్టేబుల్, రైట్? మీకు ఈ వర్డ్స్ గుర్తున్నాయా? యాజ్ ఒకటి, ఇంకా సిన్స్, ఇంకా బికాస్. ఈ వర్డ్స్ తర్వాత ఏం రావాలని చెప్పాను? కాజ్, లేదంటే దాన్ని ఏమనుకున్నాము? రీజన్ కానీ లేదంటే కాజ్ కానీ చెప్పాలి, గుర్తుపెట్టుకుని. ఓకేనా? యాజ్, సిన్స్, బికాస్ వస్తే మనం నెక్స్ట్ ఏం చెప్పాలి? కాజ్ కానీ రీజన్ కానీ. మీకు చెప్పామనేది చూడండి, రైట్? అన్స్టడీగా ఉందంట. ఎందుకు అన్స్టడీగా ఉందండి? యాజ్ ద పాండమిక్ వెయిస్ ఆన్ అంటే అండర్లైన్ చేసుకుని వెయిస్ ఆన్ అంటే ఏంటి మనకి చెప్తారా? అది పాజిటివ్ అనుకుంటారా నెగిటివ్ అనుకుంటారా? చెప్పాలి. రాసుకోండి. కాజ్ ట్రబుల్స్ లేదంటే ఏం చెప్పొచ్చు? ఇంకా కాజ్ ట్రబుల్స్ అని కాకుండా పెయిన్, దాన్ని వెయిస్ ఆన్ అంటామండి. ఓకేనా? మనల్ని ఇబ్బంది పెట్టేవాటిని ఏమంటామంటే వెయిస్ ఆన్ అంటాం. ఇబ్బంది పెట్టేవాటి. ఓకేనా? ట్రబుల్ లేదంటే పెయిన్. సో వెయిస్ ఆన్ అవుట్పుట్ అయిపోయింది అక్కడ వరకు, రైట్? పాండమిక్ వెయిస్ ఆన్ అవుట్పుట్. అండ్ వ్యాక్సినేషన్స్ ల్యాగ్ అంటే ముందు ఉండడమా వెనక ఉండడమా? ల్యాగ్ ఆపోజిట్ ఏమైందంటే లీడ్ అయిద్దండి. ఏమైంది? ల్యాగ్ ఆపోజిట్ ఏమైంది? లీడ్. అంటే వెనకబడిపోవడమా ముందు ఉండడమా? వెనకబడిపోవడం ఏమంటామంటే ల్యాగింగ్ అంటాం. ఓకేనా? మరి అక్కడ ల్యాగ్ అనే వర్డ్ ఉండొచ్చా ఉండకూడదా? అది మీరు అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. చెప్పాలి ఫాస్ట్గా. ఫస్ట్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఎండ్ వచ్చిందా? ఎండ్ వస్తే మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? ప్యారలిజం. ఏం అబ్జర్వ్ చేయాలి? ఎండ్కి లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది? వెయిస్ ఆన్. ఏమొచ్చింది? వెయిస్ ఆన్ అన్నప్పుడు వెయిస్ ఆన్కి మనకి ఏమొచ్చింది? వెర్బ్కి ఏమొచ్చింది? ఎస్. ఏమొచ్చింది? వెర్బ్కి ఏమొచ్చింది? ఎస్. అవునా కాదా? అంటే అది సింపుల్ ప్రెజెంటా సింపుల్ పాస్టా? సింపుల్ ప్రెజెంట్, రైట్? రైట్ సైడ్ కూడా మనకి ఏముండాలి? సింపుల్ ప్రెజెంట్ ఉండాలా సింపుల్ పాస్ట్ ఉండాలా? మరి ఉందా లేదా? ల్యాగ్. ఏముంది కూడా? ల్యాగ్ అంటే ల్యాగ్సా ల్యాగా? అది ఎందుకు ల్యాగ్ వచ్చింది? వ్యాక్సినేషన్స్ అంటున్నాం కాబట్టి ఏమొచ్చింది? అదే వ్యాక్సినేషన్ అని ఉంటే ఏమొచ్చేది? లాజిక్ అర్థమైందా? ఇక్కడ మనకి పాండమిక్ అన్నాం కాబట్టి ఏమొచ్చింది? వెయిస్. ఏమొచ్చింది? వెయిస్. అదే పాండమిక్స్ అని ఉంటే ఏమొచ్చేది? వెయి. అంటే మనకి బోత్ సైడ్ సిమెట్రీ సరిపోయిందా లేదా? అబ్జర్వ్ చేస్తారండి. పాండమిక్ వెయిస్ ఆన్, వ్యాక్సినేషన్స్ ల్యాగ్. కాబట్టి అక్కడ ల్యాగ్ అనేది వర్బ్ అండి. ఓకే, వెనక పడిపోయారండి. ఓకేనా? సో వ్యాక్సినేషన్స్ ల్యాగ్, అదర్ రీజియన్స్. వ్యాక్సినేషన్స్ వల్ల వాళ్ళు ఏమైపోయారు? మనకి వెనక పడిపోయారు. ఈ కాన్సెప్ట్ ఓకేనా? ఈ రెండు మనకి ఏంటి? రీజన్సే కదా. సో ఎకనామిక్ రికవరీ అనేది సో అన్స్టేబుల్ గా ఉందంటే, ఎకనామిక్ రికవరీ అన్స్టేబుల్ గా ఉందంటే దానికి రీజన్స్ ఏంటండి? దానికి రీజన్స్ ఏంటి? ఒకటి ఏంటి? పాండమిక్. ఇంకోటి ఏంటి? వ్యాక్సినేషన్స్. ఈ కాన్సెప్ట్ ఓకేనా అందరికి? ఎంతవరకు ఓకేనా? నెక్స్ట్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? మీకు ఎప్పుడైనా సరే ఏమని చెప్పాను నేను? సెంటెన్స్ మనకి మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే, ఓకేనా? సో వెర్బ్ అంటే సెంటెన్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వాల్సి వస్తే వెర్బ్ ఉండేది ఏ ఫామ్ లో ఉండాలని చెప్పాను? V4 ఏనా? మరి ఇక్కడ ఏముంది? ఇంక్రీజా ఇంక్రీజింగ్? ఇంక్రీజింగ్. సరిపోయిందా లేదా? ఇంక్రీజింగ్ దేర్ రిలయన్స్. రిలయన్స్ అంటే మనకి ఏంటి? డిపెండెన్స్. మీకు RELY రిలై అంటే మీనింగ్ ఏంటండి? డిపెండ్. మీకు రిలై కానీ డిపెండ్ కానీ ఇంకా రెస్ట్ గుర్తుందా? రెస్ట్. ఏం రావాలి? ఆన్. ఏం రావాలి? ఆన్. ఇక్కడ మనకి వచ్చిందా లేదా? ఏమొచ్చిందండి? ఆన్. సరిపోయిందా? రిలయన్స్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అనొచ్చా అనకూడదా? ఆన్ ఎక్స్పోర్ట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ లో ఎర్రర్ ఏముందండి? రైట్, మనం చాలా పాయింట్స్ చెక్ చేసాం లేదా? చాలా పాయింట్స్ చెక్ చేసాం. మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఎర్రర్ ఏమైనా కనిపించిందా? లేదండి, రైట్? సో ఆన్సర్ ఏమైంది మరి? నో ఎర్రర్. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మనకి ఏంటంటే సీయింగ్ ఉండొచ్చా లేదా? ఓకేనా? చెప్పండి, సీయింగ్ ఉండొచ్చా లేదా? ఎప్పుడు ఉండొచ్చు మనకి? మనం లిటరల్ గా కాకుండా, మనం చూస్తున్నాం అనే సెన్స్ కాకుండా వేరే సెన్స్ లో వాడితే మనం ఏం చేయొచ్చు? మనం సీయింగ్. చూస్తున్నాం అనే సెన్స్ లో కూడా వాడొచ్చు. ఎప్పుడు వాడొచ్చు అంటే చిన్న స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ఇలా ఉందనుకోండి. ఓకే,
షీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ సీ హెర్. ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి. షీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ సీ హెర్ అనొచ్చా? చెప్పాలి. ఇక్కడ ఏముంది? ఆఫ్ ఉందా? ఆఫ్ అనేది ఏంటి చెప్పాలి. ప్రిపోజిషన్ కదా. ప్రిపోజిషన్ తర్వాత మనకి ఏం రావాలి? అప్పుడు ఏం రావాలి? ఇక్కడ రాసుకోండి. ఈ స్టేట్మెంట్ ఒకటి రాసుకోండి కదా. మనము నార్మల్గా ఏం నేర్చుకుంటామంటే గ్రామర్లో ఏం నేర్చుకుంటామంటే సీయింగ్ అనే వర్బ్ వాడకూడదు అని నేర్చుకుంటాం, హియరింగ్ అనే వర్బ్ వాడకూడదు అని నేర్చుకుంటాం. బట్ కొన్నిసార్లు మనం వాడొచ్చండి. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో. ఓకేనా? ఆఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి? V4. ఇక్కడ నిజంగా చూడడం అనే సెన్సే, చూడడానికి భయపడుతుంది, ఆమెను చూడడానికి భయపడుతుంది, చూడటమే. బట్ అక్కడ ఏం వాడచ్చు మనం? సీయింగ్ వాడొచ్చా లేదా? ఇక్కడ వాడొచ్చండి. ఇక్కడ సీయింగే ఉండాలి. సీ ఉంటే మిస్టేక్. అది అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైందండి. రైట్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం నేర్చుకుంటారు ఇక్కడ? స్టంబల్. స్టంబల్ అంటే మీనింగ్ చెప్పండి. స్టంబల్, ఫాల్. ఇంకో మీనింగ్ ఏమనుకున్నాం? అన్స్టడీ. ఏంటది? అన్స్టడీ. రైట్. ఇంకో మనకి ఏమైనా ఉన్నాయా? వైసాన్. వైసాన్ మీనింగ్ ఏంటంటే కాజింగ్ ట్రబుల్స్. ఏం చెప్పొచ్చు? కాజింగ్ ట్రబుల్. లేదంటే ఇంపాక్ట్ అని రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? ఇంపాక్ట్ లేదంటే ఎఫెక్ట్. ఇంపాక్ట్ లేదంటే ఎఫెక్ట్ ఆ సెన్స్ లో వాడతాం మనం. ఓకే? ఇంపాక్ట్, ఎఫెక్ట్. లాగ్ అనేది మనకి ఏంటి? మనకి ఫాల్ బ్యాక్. అంటే వెనక్కి ఇప్పుడు ఏమంటాం? ఫాల్ బ్యాక్. దాన్ని ఏమంటాము? లాగ్. ఓకేనా? ఫాలింగ్ బ్యాక్. సో మనకి వెర్బా నౌనా? ఇక్కడ వెర్బ్. లాగ్స్ రావాలా? లాగ్ రావాలా? లాగ్. ఎందుకు? వ్యాక్సినేషన్స్ ఉంది కాబట్టి. అదే ఒక వ్యాక్సినేషన్ ఉంటే లాగ్స్. అదేవిధంగా పాండమిక్ మనకు తెలిసిందే కదా. సో నెక్స్ట్ వన్ చేద్దామా? ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే కొంచెం ట్రికీ క్వశ్చన్ అందుకని. ఓకేనా? మీనింగ్ వైజ్ చూసుకున్నా, స్ట్రక్చర్ వైజ్ చూసుకున్నా కొంచెం ట్రికీగా ఉందా లేదా? అందుకని. ఓకేనా? ల్యాక్ ఆపోజిట్ ఏంటి? లీడ్. ల్యాక్ ఆపోజిట్ ఏంటి? లీడ్. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ లీడ్ వస్తే ప్రిపోజిషన్ ఏం రావాలి? చెప్పాలి. లీడ్స్ టు. లీడ్స్ టు. ఓకేనా? ఒకవేళ ల్యాగ్ తర్వాత ప్రిపోజిషన్ రావాలంటే ఏం రాస్తారు చెప్పండి? ల్యాగ్ బిహైండ్ రాసుకోండి. ల్యాగ్ బిహైండ్. ల్యాగ్ బిహైండ్ లీడ్స్ టు. ల్యాగ్ బిహైండ్ లీడ్ టు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చెప్పండి. ఫోర్త్ వన్ ఏలో ఉందా? రీజన్ ఏంటి? మనకి ఏముంది? డిస్పైట్. డిస్పైట్ తర్వాత మనకి ఏం రాకూడదు? షీ హోప్డ్ రాకూడదు. ఎందుకు? రైట్. సో ఫస్ట్ ఇక్కడ వచ్చిన పాయింట్ చెప్తాను చూడండి. మీకు ఎప్పుడైనా సరే ప్రిపోజిషన్ ఏంటది? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ వస్తే నెక్స్ట్ ఏం రావాలి? నౌన్ కానీ లేదంటే ప్రొనౌన్ కానీ లేదంటే V4. సో ఇవి మీకు రావాలి. ఓకేనా? అలా కాకుండా మీకు ఎప్పుడైనా సరే కంజంక్షన్ వచ్చింది అనుకోండి, ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇది మీకు ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ అండి. ఓకేనా? ప్రిపోజిషన్ వస్తే ఏం రావాలి? నౌన్, ప్రొనౌన్, V4. అదే కంజంక్షన్ వస్తే ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్డ్స్ రాసుకున్నారు. అవి తెలిస్తే ఓకే, తెలియకపోతే నోట్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఏంటంటే మీకు డిస్పైట్. ఏంటో వర్డ్? డిస్పైట్. ఇంకోటి ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్. ఏంటది? ఇన్స్పైట్ ఆఫ్. ఈ రెండు ఏంటో చెప్తారా నాకు? చెప్పాలి అందరూ కూడా. ఈ రెండు ఏంటంటే ప్రిపోజిషన్స్ అండి. ఈ రెండు మనకి ఏంటి? ప్రిపోజిషన్స్. ఈ రెండు ప్రిపోజిషన్స్ కాబట్టి వెంటనే ఏం రావాలి మీకు? అగైన్ ఏం రావాలి? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదంటే V4 కానీ రావాలి. ఇది మర్చిపోకూడదు. ఓకేనా? సో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ V4. మన క్వశ్చన్ లో ఉందా? అది ఏముంది మన క్వశ్చన్ లో? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉందా లేదా? అంటే మనకి ఏం రావాలి? కంజంక్షన్ రావాలి. ఏం రావాలి? కంజంక్షన్. ఇది రాసుకున్నారా? డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ మనకి ఏంటివి? ప్రిపోజిషన్. ఇప్పుడు చూడండి. రైట్. మనకి ఏంటంటే ఆల్దో. ఏంటో వర్డ్? ఆల్దో కానీ లేదంటే ఇంకా చెప్పండి మీరే. ఈవెన్ దో కానీ ఇంకా ఆల్దో, ఈవెన్ దో, ఇంకా దో, ఇంకా ఆల్దో, ఈవెన్ దో, దో. ఇవన్నీ ఏంటో చెప్తారా? కంజంక్షన్స్. మరి వీటి తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ ఆల్దో, ఈవెన్ దో, ఇంకా దో. ఇవి మనకి ఏంటి? కంజంక్షన్స్. కాబట్టి వీటి తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. రైట్. మరి ఇంకొకటి చెప్తాను చూడండి. హౌఎవర్. ఏంటది? హౌఎవర్ కూడా కాంట్రాస్ట్ కోసం వాడతామా లేదా? మరి హౌఎవర్ తర్వాత ఏం రావాలి? ఇది ఏంటంటే యాడ్వర్బ్ అండి. హౌఎవర్ మనకి ఏంటి? యాడ్వర్బ్. రాసుకోండి. హౌఎవర్ మనకి ఏంటి? యాడ్వర్బ్. ఓకేనా? అందుకే మనకి ఏమొస్తుందంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హౌఎవర్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? అంటే కామా వచ్చి మళ్ళీ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఆ సింటాక్స్ కూడా రాసుకోండి. అర్థమైందా? మీకు ఈ లాజిక్ చెప్పానా లేదా? సో కామా వచ్చి వెంటనే ఏమొస్తుంది మనకి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఎందుకు? అది యాడ్వర్బ్ కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు దో, ఆల్దో, ఈవెన్ దో కంజంక్షన్స్. డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ మనకి ఏంటి? ప్రిపోజిషన్స్. హౌఎవర్ అనేది ఏంటి? యాడ్వర్బ్. కాబట్టి హౌఎవర్ వచ్చిన వెంటనే కామా వచ్చి మళ్ళీ మనకి ఏమైంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తుంది. ఓకేనా? మరి నెక్స్ట్ వన్ చేద్దాం. అదే ఆ క్వశ్చన్ చేస్తారా మరి ఇప్పుడు? మీరు చేస్తారు ఇప్పుడు. ఓకేనా? చెప్పండి ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఇక్కడ ఏముంది? డిస్పైట్ ఉందా లేదా? తర్వాత ఏముంది? షీ హోప్. షీ మనకి ఏంటి?
సబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఏంటి వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చిందని ముందేం రావాలి, కంజంక్షన్ రావాలి. కాబట్టి ఏం తీసుకుంటారు, అదే కంజంక్షన్ మనకి ఏమున్నాయి, దో కానీ ఈవెన్ దో కానీ ఆల్ దో. కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చాను. కాబట్టి ఈవెన్ దో తీసుకున్నాను. ఏం తీసుకున్నా ఇక్కడ ఈవెన్ దో, అంతే రాసుకోండి. ఈవెన్ దో షీ హోప్డ్. అర్థమైంది అందరికి ఏం చేసాము, అక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, ఈవెన్ దో రావాలి, అంతే, ఇంకేం లేదండి. ఓకేనా. బట్ ఇలాంటివి మనకి కొన్ని ఉంటాయి, నేను చెప్తాను, నువ్వు జస్ట్ నోట్ చేసుకోండి. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసినవే, బట్ వినండి చాలు. ఓకేనా, అయిపోయిందా, రాసుకోవద్దు కానీ వినండి. ఓకేనా. బికాజ్ మనకి ఏంటో చెప్తారా, కంజంక్షన్. బికాజ్ మనకి ఏంటి, కంజంక్షన్. మనకి ఇంకోటి ఏముంది, బికాజ్ ఆఫ్ అనేది ఏంటి, ప్రిపోజిషన్. ఓకేనా. బికాజ్ ఆఫ్ అనేది మనకి ఏంటి, ప్రిపోజిషన్, రైట్. నెక్స్ట్ డ్యూరింగ్, ఏంటది, డ్యూరింగ్ అనేది ఏంటి, ప్రిపోజిషన్. డ్యూరింగ్ అనేది ఏంటి, ప్రిపోజిషన్. రాసుకోండి. డ్యూరింగ్ మనకి ఏమైంది, అది మీకు తెలియాలని. ఓకేనా. డ్యూరింగ్ అనేది ప్రిపోజిషన్ అని తెలియాలి. కాబట్టి వెంటనే ఏం రావాలి, నౌన్ రావాలి. ఓకేనా. బికాజ్ అనేది కంజంక్షన్, బికాజ్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్, డ్యూరింగ్ అనేది ఏంటి, ప్రిపోజిషన్. ఇవి తెలిస్తే ఏంటంటే ఎగ్జామినేషన్ మీరు డైరెక్ట్ గా చేసేయచ్చు. ఓకేనా. మిస్టేక్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకేనా. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఏ. ఈసారి నుంచి చేయగలుగుతారా, కంజంక్షన్ ప్రిపోజిషన్ లాజిక్ చేయగలుగుతారా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వన్ చేద్దాం. చెప్పండి, డ్యూరింగ్ అనేది ఏంటంటే కంజంక్షన్ ప్రిపోజిషన్, ప్రిపోజిషన్. తర్వాత ఏం రావాలి మనకి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదంటే V4 కానీ. ఓకే, ఇది చేసేయండి మరి. ద గవర్నమెంట్ ఆన్ ట్యూస్డే, ఇది కంపల్సరీ మీరు చెప్పాలండి. ఎందుకు, మీకు లాజిక్ చెప్పాను కదా, ఆన్ ప్లస్ డే. ఏంటది, ఆన్ ప్లస్ డే వస్తే ఏ వెర్బ్ రావాలని చెప్పాను, V2 రావాలా వద్దా. అక్కడ ఎందులో ఉంది ఇక్కడ, రెడ్యూసెస్. మరి ఏమున్నది అక్కడ, రెడ్యూస్డ్. ఓకేనా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. ఓకేనా. మీకు ఎప్పుడైనా సరే ఎగో కానీ, ఏంటో వర్డ్ ఎగో కానీ లేదంటే ఎర్లియర్ కానీ ఇంకా ఇన్ ద పాస్ట్ అని కానీ లేదంటే ఇన్ ప్లస్ ఎనీ ఇయర్, ఇయర్ ఏదైనా ఇన్ ప్లస్ ఎనీ ఇయర్. అదేవిధంగా ఆన్ ప్లస్ ఎనీ డే వచ్చి అది మనకి పాస్ట్ యాక్షన్ అయి ఉంటే ఏం రావాలి మనకి, వెర్బ్ V2 రావాలి. ఏం రావాలి, V2. ఇది మీకు తెలియాలి ముందుగానే. ఓకేనా. కాబట్టి మనకి ఏముండాలి అక్కడ, ద గవర్నమెంట్ ఆన్ ట్యూస్డే రెడ్యూస్డ్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ క్రూడ్ పామ్ ఆయిల్. ఓకేనా. కాబట్టి పాస్ట్ టెన్సే కదా, అందరికి అర్థమైంది. ఈసారి నుంచి అబ్జర్వ్ చేస్తారా. కాబట్టి ఇక్కడ రెడ్యూసెస్ ఉండాలా, రెడ్యూస్డ్ ఉండాలా, రెడ్యూస్డ్ ఉండాలి. అందరికి ఓకేనా ఇది, రైట్. సో ఆన్సర్ ఏమైతే మనకి ఆప్షన్ ఏ. ఇది ఈజీ క్వశ్చన్, ఇది మిస్ కాకూడదు. ఓకేనా. ఆన్ ట్యూస్డే అన్నా, ఆన్ మండే అన్నా, ఎనీథింగ్, రైట్. అదేవిధంగా ఎస్టర్డే అన్నా తెలుసు కదా. ఇంకా ఏమున్నాయి, ఎస్టర్డే ఇంకా లాస్ట్, అవి కూడా రాసుకోండి. ఓకేనా. లాస్ట్, సపోజ్ లాస్ట్ ఇయర్ అన్నా, లాస్ట్ మండే అన్నా, లాస్ట్ ట్యూస్డే అన్నా, లాస్ట్ నైట్ అన్నా, ఎందులో ఉన్నారండి, V2 V1 అదేవిధంగా మనకి ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా ఎస్టర్డే అంటే ఏంటి, పాస్ట్ టెన్స్. మీకు తెలిసిందే కాబట్టి మళ్ళీ రాయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆల్రెడీ చేసాం కదా మనకి ఇది, రైట్. సో మళ్ళీ టైం ఉంటే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంటే ఎవరైతే కొంతమంది లేట్గా వచ్చారు కదా వాళ్ళ కోసం లాస్ట్లో టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే తర్వాత మీరు ఫ్రెండ్స్ అడగండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఏమున్నాయి, మనకి ఈడియమ్స్ ఉన్నాయి, రైట్. ఇక్కడ మనకి ఏముంది, ఫ్యాట్ ఈజ్ ఇన్ ద ఫైర్. ఫ్యాట్ ఈజ్ ఇన్ ద ఫైర్ అంటే ఏంటో చెప్తారా, ఫ్యాట్ ఈజ్ ఇన్ ద ఫైర్ అంటే సి ఇక్కడ మనకి ఫ్యాట్ అంటే ఏంటంటే మీట్ అండి. ఫ్యాట్ అంటే మనకి ఏంటి, మీట్ మాంసం. మనకి మాంసాన్ని ఎక్కడ పెట్టారు వాళ్ళు, ఫైర్లో పెట్టారు. ఓకేనా. మాంసాన్ని ఫైర్లో పెట్టారంటే ఆ యాక్షన్ మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చా చెప్పాలండి. ఆల్రెడీ ఫైర్లో పెట్టారంటే ఆ యాక్షన్ మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చా, తీసుకోలేము. అలా వెనక్కి తీసుకోలేని దాన్ని ఏమంటాం చెప్పండి, క్యాన్సిల్ చేయగలుగుతామా, చేయలేమండి. అలా క్యాన్సిల్ చేయగలిగితే ఏమంటాం చెప్తారా, కొన్ని వర్డ్స్ చెప్పండి. క్యాన్సిల్ కొన్ని వర్డ్స్, ఆర్టికల్ 370 ఉందనుకోండి, ఏంటి ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 క్యాన్సిల్ చేశారా లేదా, దాన్ని ఏమన్నాం మనం, అబ్రోగేట్. ఏమన్నాము, అబ్రోగేట్ అన్నాం, రైట్. అదేవిధంగా సో స్పెషల్ స్టాటస్ ఏం చేశారు, క్యాన్సిల్ చేశారా లేదా, దాన్ని ఏమన్నాము, రివోక్. ఏమన్నాము, రివోక్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి రిసైన్డ్. ఏంటో వర్డ్, రిసైన్. ఈ వర్డ్స్ రాసుకోండి, మీకు తెలిస్తే ఓకే, లేదంటే ఒకసారి రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటాయి. ఓకేనా. రివోక్ అన్నా, అబ్రోగేట్ అన్నా, రిసైన్డ్ అన్నా మీనింగ్ మనకి ఏంటి, క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. రివోక్ అన్నా, ఇంకేమున్నాయి మనకి, రిసైన్డ్ అన్నా, అబ్రోగేట్ అన్నా మీనింగ్ ఏంటి, క్యాన్సిల్ చేయగలిగేవి. ఓకేనా. ఇప్పుడు నేను ఒక వర్డ్ రాస్తా, ఆ వర్డ్ మీనింగ్ మీరు చెప్పాలి. ఓకేనా. రాసేసారా వర్డ్స్. ఆ వర్డ్ మనకి ఏంటంటే రివోకబుల్. ఏంటో వర్డ్, రివోకబుల్. చెప్పండి, రివోకబుల్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సిల్ చేయొచ్చా, చేయలేమా,
చేయొచ్చండి. కెన్ బి క్యాన్సిల్డ్. రివోకబుల్ అంటే ఏంటి? కెన్ బి క్యాన్సిల్డ్. మరి ఇప్పుడు నేను చేస్తాను దీని ముందు ఐఆర్ పెట్టా, అప్పుడు ఏమైంది? ఇర్రివోకబుల్ అంటే కెనాట్ బి క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఫ్యాట్ అండ్ ఫైర్ అంటే మీనింగ్ ఏంటి? రివోకబులా ఇర్రివోకబులా? ఇర్రివోకబుల్ అంటే కెనాట్ బి రివర్స్డ్. మనం రివర్స్ చేయలేము, ఆ యాక్షన్ మనం ఏం చేయలేము, రివర్స్ చేయలేము. కానీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయా ఉండవా? కాన్సిక్వెన్సెస్ ఉంటాయా ఉండవా? ఉంటాయి. కాబట్టి విల్ బి కాన్సిక్వెన్స్ రాసుకోండి, ఓకేనా. అండ్ కాన్సిక్వెన్స్ విల్ బి దేర్. లేదా సింపుల్గా ఏం రాసుకుంటారు? కాన్సిక్వెన్సెస్ అని రాసుకోండి. కాన్సిక్వెన్సెస్ ఇర్రివోకబుల్ అండ్ దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్, ఓకేనా. ఇర్రివోకబుల్ అండ్ దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్ అంటే ఏ యాక్షన్ అయితే మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము దాన్ని ఏమంటాము? ఇర్రివోకబుల్ అంటాము. ఆ యాక్షన్కి ఖచ్చితంగా ఏముంటాయి? మనకి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దాన్ని ఏమంటాం మనం? చెప్పాలి. ఇడియం ఏం చెప్పాలి? ఫ్యాట్ ఇన్ ద ఫైర్. ఫ్యాట్ ఇన్ ద ఫైర్, ఓకేనా. ఇప్పుడు మీకు మీనింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏ స్టేట్మెంట్లో కరెక్ట్గా ఉందో మీరు చెప్పాలి. ట్రై చేయండి. మిస్చీఫ్ అంటే మనకి ఏంటి? మిస్చీఫ్ హార్మ్లెస్ మిస్టేక్ రాసుకోండి. మిస్చీఫ్ అంటే మీనింగ్ ఏంటి? హార్మ్లెస్ మిస్టేక్. అక్కడ ఉంది కదా, ముందే ఇచ్చారు కదా హార్మ్లెస్ అని. హార్మ్లెస్ మిస్టేక్ దాన్ని ఏమంటామంటే మిస్చీఫ్ అంటాం. లేదంటే కొంతమంది ఏమంటారంటే ప్లేఫుల్ అంటారండి. ఏమంటారు? ప్లేఫుల్ మిస్టేక్ అంటారు. ప్లేఫుల్ మిస్టేక్ అంటారు, లేదంటే హార్మ్లెస్ మిస్టేక్ అంటారు, ఓకేనా. రైట్. ఇంకా తెలియని మీనింగ్స్ ఇంకేం లేవు కదా అందులో. రైట్. నెక్స్ట్ రెకేజ్ ఉంది కదా, రెకేజ్. మీరు షిప్ రెకేజ్ అనే వర్డ్ విన్నారా? షిప్ రెకేజ్ అనే వర్డ్ విన్నారా? ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి. డెబ్రిస్ విన్నారా? డెబ్రిస్. నెక్స్ట్ డెట్రిటస్. ఏంటి వర్డ్? డెట్రిటస్. ఈ 2 వర్డ్స్ రాసుకోండి. డెబ్రిస్, డెట్రిటస్ అంటే మనకి ఏంటి? రెకేజ్. విన్నారండి? మనకి ఏదైనా సపోజ్ మనకి రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి కదండి. ఫ్లడ్స్ వస్తే చాలా ఇల్లు ఏమైనా కూలిపోయినాయి లేదండి. ఫ్లడ్స్ అన్ని తగ్గాక అక్కడ ఏముంటుందండి? వేస్టేజ్ ఉంటుందా లేదా? ఆ వేస్టేజ్ ఏమంటాం? డెబ్రీస్. ఏమంటాము? డెబ్రీస్. రిమైనింగ్స్ ఏమంటాం మనం? రిమైనింగ్స్ రాసుకోండి. ఏదైనా నేచురల్ కెలామిటీ జరిగినప్పుడు మిగిలిపోతాయి కదా లాస్ట్ వేస్ట్, ఆ వేస్ట్ ఏమంటామంటే డెబ్రీస్ అంటామండి. ఏమంటాము? డెబ్రీస్. దాన్ని ఏమంటాము? డెట్రిటస్. దాన్ని ఏమంటాము? రెకేజ్. రెకేజ్ రాసుకోండి. రెకేజ్, డెబ్రిస్ అండ్ డెట్రిటస్. ఈ 3 వర్డ్స్ మీకు కంపల్సరీ గుర్తున్నాయి అందరికి కూడా, ఎందుకంటే ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఇంపార్టెంట్ రైట్. మనకి వచ్చాయి ఇంతకు ముందు వచ్చాయి రైట్. రెకేజ్. ఇంకా మీరు రెక్క హ్యావోక్ అనే వర్డ్ విన్నారా? రెక్క హ్యావోక్ వినలేదా? డ్యామేజ్ చేయడం అండి, డ్యామేజ్ చేయడం. అలా డ్యామేజ్ చేయగా మిగిలిపోయిందని ఏమంటాం? రెకేజ్ అంటాం. అర్థమైందా? రెక్క హ్యావోక్ అంటే డ్యామేజ్ చేయడం, అలా డ్యామేజ్ చేయగా మిగిలిపోయిందని ఏమంటాము? రెకేజ్ అంటాం, ఓకేనా. అదేవిధంగా రైట్, డెబ్రిస్ అన్నా ఏంటి? డెట్రిటస్ అన్న సేమ్. గుర్తుపెట్టుకు, ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. రైట్. నెక్స్ట్ మనం చేద్దామా? మీనింగ్. రోస్టింగ్ అని మనకు తెలిసింది కదా. రోస్టింగ్ మనకి కుకింగ్ లో ఉంటాయి కదండి. బాయిలింగ్, రోస్టింగ్, బేకింగ్ అవి, ఓకేనా. మరి ఇప్పుడు చెప్తారా ఆన్సర్ ఏంటో? ఇంకా డి ఉందా? డి లేదు కదా, ఓన్లీ సీనే కదా. చెప్పండి మరి ఆన్సర్. డి ఉందా? ఓకే, డి కూడా ఉందా? రైట్. డిలో మనకి ఏముంది? అబండెంట్. అబండెంట్ అంటే లెస్సా ప్లెంటీనా? దాన్ని ఏమనుకున్నాం మనం? కాపియస్. ఏమనుకున్నాము? రాసుకోండి. కాపియస్ అంటే మనకి ప్లెంటీ కదా. రైట్. ఇప్పుడు మీనింగ్స్ అన్ని తెలుసు కదా. ఇప్పుడు ఏ స్టేట్మెంట్ లో ఆ ఇడియం అనేది కన్వే అయిందో నాకు చెప్పాలి. అందరు చదవండి. చదివి ఏ స్టేట్మెంట్ లో మనం అనుకున్న మీనింగ్ కన్వే అయింది. మనకి ఏంటది? ఆ యాక్షన్ మనం ఏం చేయలేము, రివర్స్ చేయలేము. కానీ దానివల్ల ఏం ఫేస్ చేయాలి మనం? కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, ఓకేనా. అది మనకి మీనింగ్ రావాలి, ఓకేనా. అది ఎక్కడుందో చూడండి. ఫస్ట్ వన్ చూడండి ఏముందో? ద చిల్డ్రన్ క్లెయిమ్డ్ దట్ సెట్టింగ్ ఆఫ్ ఏ ఫైర్ క్రాకర్ వాజ్ ఏ హార్మ్లెస్ మిస్చీఫ్. వాళ్ళు ఏమనుకున్నారు? అది హార్మ్లెస్ మిస్టేక్ అనుకున్నారంట. బట్ వచ్చిందా? బట్ దే గాట్ ఏ లెక్చర్ ఎనీవే. అంటే వాళ్ళకి కాన్సిక్వెన్స్ ఫేస్ చేశారా లేదా? అంటే మనకి ఆ యాక్షన్ వాళ్ళు రివర్స్ చేయగలుగుతారా? చేయలేరు. దానివల్ల కాన్సిక్వెన్స్ ఫేస్ చేశారా లేదా? కాబట్టి మనకి బెటర్ వర్డ్ ఏంటండి? ఏ, ఓకేనా. నెక్స్ట్ మనకి బి చూద్దాం. రైట్. బిలో మనకి ఏముంది? రీసెంట్లీ ఏ గ్రూప్ ఆఫ్ బాటిల్స్ వాజ్ రికవర్డ్ ఫ్రమ్ ద wreckage ఆఫ్ ఎ షిప్ దట్ sank 200 years ago. ఇందులో మనకి ఏమైనా సరే రివర్స్ చేయలేని యాక్షన్, రివర్స్ చేయని యాక్షన్, ఓకే. అంటే షిప్ మునిగిపోయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము, రివర్స్ చేయలేము. కానీ కాన్సిక్వెన్స్ అని వచ్చింది అక్కడ. కాన్సిక్వెన్స్ వచ్చాయండి. కానీ మనకి ఏలో ఏమొచ్చింది? లెక్చర్ అన్నామా? లెక్చర్ అనేది ఏంటి? వాళ్ళు చేసిన తప్పుకి ఏంటది? కాన్సిక్వెన్స్. కానీ మనకి బిలో ఏం మిస్ అవుతుంది? ఆ కాన్సిక్వెన్స్ మిస్ అవుతుంది. కాబట్టి మనకి బి ఆన్సర్ కాదని, ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సి చూద్దాం. రైట్. సిలో మనకి ఏముందో చూడండి. ఆఫ్టర్ ద గేమ్స్ అండ్ మ్యూజిక్ ద పార్క్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ లిట్ ఏ క్యాంప్ ఫైర్ ఫర్ రోస్టింగ్ మ్యాషర్మెల్లోస్. ఇక్కడ మనకి ఏమైనా ఉందా అండి? ఇక్కడ
సెన్స్ వస్తుందా అసలు మనకి? రివర్స్ చేయలేని యాక్షన్ అని వస్తుందా మనకి? లేదు కదా. ఇక్కడ రోస్టింగ్ చూసి అక్కడ మీట్ ఇన్ ద ఫైర్ చూసి మనం ఏమనుకుంటామండి? ఆన్సర్ అనుకుంటాం లేదా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రైట్? ఎప్పుడు కూడా ఈడియమ్స్కి మీకు ఎప్పుడు కూడా ఏముండవంటే లిటరల్ మీనింగ్స్ ఉండవండి. ఏముండవు? లిటరల్ మీనింగ్స్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, రైట్? లిటరల్ అంటే మీనింగ్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ మీనింగ్. లిటరల్ అంటే మీనింగ్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ మీనింగ్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు తెలిసిన ఎగ్జాంపుల్. కిక్డ్ ద బకెట్. ఏంటది? కిక్డ్ ద బకెట్ అంటే ఇక్కడ నిజంగా బకెట్ని తనడమేనా? కాదండి. మీనింగ్ ఏంటి? డైడ్. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఈడియమ్స్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా వచ్చే మీనింగ్స్ మీరు తీసుకోకూడదండి. అర్థమైందా? ఇక్కడ రోస్టింగ్ చూసి మనం ఏమనుకుంటాము? ఫ్యాట్ ఇన్ ద ఫైర్ కాబట్టి రోస్టింగ్ ఏమో అనుకునే మనం ఏం చేస్తామంటే సి తీసుకోకూడదు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు డి చూద్దాం. డీలో మనకి ఏముంది? ఐరన్ అండ్ కోల్ ఆర్ ప్రాబబ్లీ అబండెంట్ కాపియస్. ప్లెంటీ అంటున్నామంటే మనకి ఇక్కడ ఏమైనా ఇర్రివోకబుల్ యాక్షన్ ఇది కాదు కాబట్టి మనకి ఏం కాదు. సో ఆన్సర్ ఏమైంది? సారీ, ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అది వాళ్ళు చేసి తప్పు చేశారా లేదా? ఆ తప్పుకు వాళ్ళు ఏం చేయాలి? కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాలి. సో ఉన్న వాటిలో బెటర్ వర్డ్ మనకి ఏంటి? ఏ. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. గిల్ ద లిలీ. మనకి లిలీ అనేది మనకి ఏంటండి? ఫ్లవర్. లిలీ అనేది మనకి ఏంటి? ఫ్లవర్. ఫ్లవర్ ఎలా ఉంటుందండి? అగ్లీగా ఉంటుందా? బ్యూటిఫుల్గా ఉంటుందా? బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఆల్రెడీ బ్యూటిఫుల్గా ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాము? గిల్డ్. గిల్డ్ అంటే ఏంటి? గోల్డ్ కోటింగ్. ఏంటి? గోల్డ్ కోటింగ్ అండి. గోల్డ్ కోట్ చేయడాన్ని ఏమంటామంటే గిల్డ్ అంటాం. గోల్డ్ కోటింగ్ వేయడాన్ని ఏమంటాం? గిల్డ్. ఆల్రెడీ మనకి లిల్లీ ఎలా ఉందండి? బ్యూటిఫుల్ గా ఉంది, రైట్? పర్ఫెక్ట్ గానే ఉంది. పర్ఫెక్ట్ గా ఉన్నవాటి మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? డెకరేట్ చేస్తున్నాం. అలా చేయొచ్చా? చేయకూడదు. ఓకేనా? ఇక్కడ మీనింగ్ ఏం రాసుకుంటారు చెప్పండి? మీనింగ్ మీరు చెప్పండి ఏమైందో? ఏం రాసుకున్నారండి? డెకరేటింగ్ ఆల్రెడీ ఏం చెప్పాలి? పర్ఫెక్ట్ గా ఉందా లేదు? ఆల్రెడీ పర్ఫెక్ట్ వన్. Decorating the thing which is already perfect. Decorating something which is already perfect. Decorating something which is already perfect. Then improving something which is already perfect. ఆల్రెడీ పర్ఫెక్ట్ గా ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాము? ఇంప్రూవ్ చేస్తున్నాం, డెకరేట్ చేస్తున్నాం. దాన్ని ఏమంటాము? గిల్డ్ ద లిలీ అంటాం. ఓకే? ఎందుకంటే లిలీ అనేది ఫ్లవర్ కదా, అది ఆల్రెడీ బ్యూటిఫుల్ గా ఉంది. దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? గోల్డ్ తో కోట్ చేస్తున్నాం. అవసరమా? లేదు కదా. అది మన మీనింగ్. ఇప్పుడు ఎందులో కరెక్ట్ గా ఉంది చెప్పండి? ఇప్పుడు మీనింగ్ చెప్పేసి చూడండి. మీనింగ్స్ మనకి ఏముంది? ఓపిలెంట్ ఉందా? ఓపిలెంట్ అంటే రిచ్ ఆ పూర్ అండ్? రిచ్ అండ్. లావిష్. లావిష్ విన్నారా? లావిష్ వెడ్డింగ్స్ అంటారు కదా, ఎక్స్పెన్సివ్ అని. ఓకేనా? రిచ్ ఆర్ లావిష్, దాన్ని ఏమంటాము? ఓపిలెంట్. వెల్తీ అని చెప్పొచ్చు, వెల్తీ. ఓకే? నెక్స్ట్ మనకి సెకండ్ వన్ ఏముంది? ఎక్స్ట్రావెగెంట్. ఎక్స్ట్రావెగెంట్ అన్నా ఏంటి? లావిష్. ఎక్స్ట్రావెగెంట్ అన్న మీనింగ్ ఏంటి? లావిష్. రెండింటి సేమ్ మీనింగ్. ఓకే? నెక్స్ట్ మెర్సీ అంటే తెలిసిందే కదా మనకి? పార్డన్. మెర్సీ అంటే మనకి ఏంటి? పార్డన్. క్షమించి వదిలేయడాన్ని ఏమంటాం మనం? మెర్సీ అంటాం. క్షమించి వదిలేయడాన్ని ఏమంటాము? మెర్సీ అంటాం. ఓకే? రైట్. నెక్స్ట్ మనకి ఏముంది? కన్ఫౌండింగ్. కన్ఫౌండింగ్ మనకి ఏంటి చెప్తారా? గెస్ట్ చేస్తారా? కన్ఫ్యూజింగ్ రాసుకోండి. కన్ఫ్యూజింగ్, రైట్? బివిల్డర్ అంటే మీనింగ్ ఏంటి? బివిల్డర్. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాసుకోండి. బివిల్డర్ అంటే ఏంటో చెప్తారా? కన్ఫ్యూజ్. ఓకేనా? అదే మీకు పర్ప్లెక్స్. ఏంటో వర్డ్? పర్ప్లెక్స్. పర్ప్లెక్స్ అంటే కన్ఫ్యూజ్. అది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు మీనింగ్స్ అని చెప్పేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారు? ఒకసారి చూడండి. ఏ స్టేట్మెంట్ లో అక్కడ మనకి అడిషనల్ గా డెకరేట్ చేస్తారు. అవసరం లేని దగ్గర ఇంప్రూవ్మెంట్ ఉంది అనే సెన్స్ ఎక్కడ వస్తుంది చూడండి. అవసరం లేని దగ్గర డెకరేషన్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ అవసరం లేని దగ్గర. ఓకేనా? there is no need to improve it, there is no need to improve it, there is no need to decorate it, but they are doing it anyway. అది ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ వన్ చేద్దామా? although the hotel was filled with opulent designer furnishings, its room rates were surprisingly affordable. ఇక్కడ మనకి ఏమైనా వస్తుందా? సెన్స్ వస్తుందా? అవసరం లేని దగ్గర డెకరేట్ చేసిన సెన్స్ వస్తుందా? లేదు కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. బి the diamond necklace was far too extravagant for a simple dinner party. అనొచ్చా? మనకి సింపుల్ డిన్నర్ పార్టీ, ఆ డిన్నర్ పార్టీకి అంత ఎక్స్పెన్సివ్ డైమండ్ నెక్లెస్ అవసరం లేదు. కానీ వీళ్ళు వేసుకున్నారా లేదా అంటే మనకి ఏంటి అక్కడ కన్వే అవుతుందా లేదా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆ సింపుల్ డిన్నర్ పార్టీకి అంత ఎక్స్పెన్సివ్ నెక్లెస్ అవసరం లేదు, బట్ వేసుకున్నారు కాబట్టి సో లేని చోట ఏం చేస్తున్నారు వాళ్ళు? రైట్, డెకరేట్ చేస్తారు, లేదంటే ఇంప్రూవ్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? ఏలో మనకి సిలో ఏముంది? ఏ వైజ్ మ్యాన్ విల్ నాట్ లీవ్ ద రైట్ టు ద మెర్సీ ఆఫ్ ఛాన్స్ నార్ విష్ ఇట్ టు, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? నార్ విష్ ఇట్ అబ్జర్వ్ చేయండి, స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నార్ విష్ ఇట్. ఓకే?
టు ప్రివైల్ త్రూ ద పవర్ ఆఫ్ ద మెజారిటీ. అక్కడ ఏమైనా సెన్స్ కన్వే అవుతుందండి, లేని చోట ఇంప్రూవ్ చేస్తామని సెన్స్ కన్వే అవుతుందా? రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, డీలో ఏముంది చూడండి, మేకింగ్ కంపారిజన్స్ బిట్వీన్ వస్తే ఏమవ్వాలండి, బిట్వీన్ వస్తే ఏమవ్వాలి, ఎండ్ రావాలి. వచ్చిందా చూడండి, మనకి వచ్చిందా చెప్పాలండి. ఎందుకు రాలేదో చెప్పండి, అక్కడ అది ఆలోచించండి. ఎందుకు రాలేదో చెప్పండి. ఆల్రెడీ మనకి ఏమన్నా ప్లూరల్ చెప్పేస్తున్నాం కదా, బ్రెయిన్స్ అంటే డిఫరెంట్ బ్రెయిన్స్ అండ్, కాబట్టి బ్రెయిన్ అండ్ బ్రెయిన్ అంటామా, సి కంపారిజన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బ్రెయిన్ అంటామా, అందుకే సింపుల్గా ఏమన్నాడు వాడు బ్రెయిన్స్ అన్నాడండి. అందుకే అక్కడ ఏం రాలేదు మనకి ఎండ్, అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో బ్రెయిన్స్ ఈజ్ ఏ వెరీ రిస్కీ బిజినెస్ బికాస్ దేర్ ఆర్ కన్ఫౌండింగ్ వేరియబుల్స్. చెప్పొచ్చా, కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా, కన్ఫ్యూజ్ కాబట్టి కన్ఫౌండింగ్, సరిపోయిందా లేదా, మీనింగ్ ఓకే. ఇక్కడ మనకి ఆ ఇడియం యూజ్ చేయించండి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. ఉన్న వాటిల్లో బి ఒకటే. ఈరోజు ఇడియమ్స్ కొంచెం ట్రికీగా ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా, కాబట్టి ఏం చేస్తారు, స్కిప్ చేస్తారా, స్కిప్ చేయకూడదండి. ఓకేనా. సో మీకు ఏమైనా సరే మీకు కొత్త ఇడియమ్స్ కానీ లేదంటే కొత్త ఫ్రేజల్ వర్బ్స్ కానీ వచ్చాయనుకోండి, సో వాటిని ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ మీరు ఆల్రెడీ రాశారు కాబట్టి, ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ విన్నారు కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, వాటిని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకే, మీరు కొత్త ఇడియమ్స్ కొత్త ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోకపోయినా పర్లేదండి. రైట్. ఆల్రెడీ మీరు ఏవైతే ఎగ్జామ్స్లో రాశారో, ఏవైతే క్లాసెస్లో విన్నారో వాటి వరకు మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. అర్థమైందా? వీటిని మళ్ళీ ఏం చేస్తారంటే ఒక 5 minutes తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఖచ్చితంగా ఇవి ఈ రోజుతో మీకు గుర్తుండిపోవాలి. ఓకేనా. చెప్పండి, గిల్డ్ ద లిలీ అంటే ఏం కావచ్చండి, గిల్డ్ ద లిలీ ఎలా గుర్తుపెట్టుకుంటారు, లిలీ మనకి ఏంటి ఫ్లవర్. జస్ట్ మీకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మీ మైండ్లో థాట్ ఉంటే చాలు. ఓకేనా. లిలీ అనేది మనకి ఏంటి ఫ్లవర్, ఫ్లవర్ అనేది ఆల్రెడీ ఎలా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. మరి గిల్డ్ అంటే ఏమనుకున్నాం మనం, రోల్డ్ గోల్డ్ అంటాం కదా, అదే రైట్. సో ఏం చేస్తున్నారు వాళ్ళు, గోల్డ్ కోటింగ్ ఇస్తున్నారు. సో గోల్డ్ కోటింగ్ అవసరమా దానికి, అంటే అవసరం లేని చోట వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఓకేనా, దట్స్ వాట్ రైట్. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం మనం, ఫ్యాట్ ఇన్ ద ఫైర్. అంటే మనం ఏమనుకున్నా, ఫ్యాట్ అంటే ఎలా కంపేర్ చేసుకుంటారు, మీట్. ఆల్రెడీ మీట్ ఏం చేసాం మనం, ఫైర్ లో పెట్టేసాం. అంటే మనకి రివర్స్ చేయగలుగుతామా, చేయలేమా, రివర్స్ చేయలేం. దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయా, ఉండవా, ఉంటాయి. దట్స్ వాట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఆన్ పిన్స్ అండ్ నీడిల్స్. ఇది మనం చెప్పేయచ్చండి, పిన్స్ అండ్ నీడిల్స్. సూదుల పైన లేదంటే పిన్స్ పైన ఉన్నారంటే ఎలా ఉంటారు వాళ్ళు, కంఫర్టబుల్ గా అన్కంఫర్టబుల్ గా ఉంటారా, అన్కంఫర్టబుల్, అంతే కదా. రాసుకోండి, విత్ ఏం రాసుకుంటారండి, నర్వస్ అండ్ సస్పెన్స్. ఇక్కడే ఇంకొక ఇడియం రాసుకోండి, అదేంటంటే నెయిల్ బైటింగ్. ఏంటది, నెయిల్ బైటింగ్. చెప్పండి, నెయిల్ బైటింగ్ అంటే ఏంటండి, సస్పెన్స్. నెయిల్ బైటింగ్ అంటే ఏంటి, సస్పెన్స్. గోళ్ళు కొరుక్కోవడం అంటారు కదండి, సస్పెన్స్ తో. ఓకేనా, టెన్షన్ తో. ఓకే, ఇప్పుడు ఆన్ పిన్స్ అండ్ నీడిల్స్ అంటే మీనింగ్ ఏంటి, నర్వస్ ఇంకా సస్పెన్స్, నర్వస్ అండ్ సస్పెన్స్. ఓకేనా. ఇప్పుడు మీకు మీనింగ్, రిమైనింగ్ మీనింగ్ చెప్పమంటారా. రైట్. డెల్యూడ్. డెల్యూజ్ అంటే రియల్ ఇమాజినేషన్, భ్రమాది, ఇమాజినేషన్. ఓకేనా, రాసుకున్నారా వర్డ్స్. డెల్యూడ్ అంటే మనకి ఏమైంది, బిలీవ్, బిలీవ్ ఏ ఫాల్స్ ఐడియా, బిలీవ్ ఏ ఫాల్స్ ఐడియా, దాన్ని ఏమంటాము, డెల్యూడ్ అంటామండి, భ్రమ. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇంకేముంది, యాంగ్జియస్ అని మనకు తెలిసిందే కదా, యాంగ్జియస్, వరీ. యాంగ్జియస్ అని మనకి ఏంటి, వరీ. నెక్స్ట్ అబ్స్టైన్ అంటే తెలుసు కదా, అబ్స్టైన్ అన్న ఇంకోటి ఏంటి, రిఫ్రైన్. అబ్స్టైన్ అన్న రిఫ్రైన్ మీనింగ్ ఏంటి, అవాయిడ్. రాసుకో, అబ్స్టైన్ అన్న రిఫ్రైన్ అన్న మీనింగ్ ఏంటి, అవాయిడ్. వాటి తర్వాత ప్రిపోజిషన్ ఏం రావాలో చెప్తారా, ఫ్రమ్. అది అబ్జర్వ్ చేయండి. అబ్స్టైన్ తర్వాత ఏమొచ్చింది, ఫ్రమ్. రిఫ్రైన్ తర్వాత కూడా ఏమొస్తుంది, ఫ్రమ్ వస్తుంది. రైట్. మరి అలా కాకుండా, సో అవాయిడ్ చేయకుండా ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఇన్వాల్వ్ అయితే ఏమంటాము, ఇండల్జ్. ఏమంటాము, ఇండల్జ్. అది కూడా రాసుకోండి. ఓకే. అబ్స్టైన్ అంటే రిఫ్రైన్, అబ్స్టైన్ అంటే రిఫ్రైన్. ఆ పని చేయకుండా ఉండడం, ఆ పని చేయకుండా ఉండడం. ప్రిపోజిషన్ ఏమొస్తుంది మనకి, ఫ్రమ్. సో ఆ పని చేయకుండా ఉండాలంటే దాన్ని ఏమంటాం, అవాయిడ్. ఏమంటాము, అవాయిడ్. మరి ఆ పని చేస్తే ఏమంటాము, ఇండల్జ్. సో ఇండల్జ్ అంటే ఏమైంది, ఇన్వాల్వ్. ఇండల్జ్ అంటే ఏమైంది, ఇన్వాల్వ్. మరి దీంతో ప్రిపోజిషన్ ఏం రావాలి, ఇన్. ఏం రావాలి, ఇన్. ఇండల్జ్డ్ ఇన్ అంటాము, ఇన్వాల్వ్డ్ ఇన్ అంటాం. ఇండల్జ్డ్ ఇన్ అంటాము, ఇన్వాల్వ్డ్ ఇన్ అంటాం. ఆ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మీకు మీనింగ్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఫోర్త్ వన్ ఏముంది రాసుకున్నారా వర్డ్స్ చెప్పండి. అబ్స్టైన్ అంటే మీనింగ్ ఏంటంటే, అబ్స్టైన్, అవాయిడ్. అబ్స్టైన్ అంటే ఏంటి, అవాయిడ్. దాన్ని ఏమంటాం మనం, రిఫ్రైన్. ఏమనొచ్చు, రిఫ్రైన్. అబ్స్టైన్ అన్నా రిఫ్రైన్ అన్నా ప్రిపోజిషన్ ఏమొస్తుంది, ఫ్రమ్. దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు మనం, ఇండల్జ్. ఇండల్జ్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్వాల్వ్. పార్టిసిపేట్ కూడా తీసుకోవచ్చు. పార్టిసిపేట్ కానీ, ఇన్వాల్వ్ కానీ, ఇండల్జ్ కానీ ప్రిపోజిషన్ ఏమొస్తుంది, ఇన్ వస్తుంది. ఓకేనా. రైట్. ఇప్పుడు మనకి డీలో ఏముంది వర్డ్, ఏముందండి డీలో, రైట్, ఆడ్మానిష్. చెప్తారా ఆడ్మానిష్ అంటే ఏంటో,
దీనికంటే ముందు మీకు యాస్టోనిష్ అనే వర్డ్ చెప్తాను చూడండి. ఏంటో వర్డ్ యాస్టోనిష్. చెప్పండి యాస్టోనిష్ అంటే ఏంటో? సర్ప్రైజ్ లేదంటే షాక్. సర్ప్రైజ్. యాస్టోనిష్ మీనింగ్ ఏంటి? సర్ప్రైజ్. ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇది? ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే ఐ యాస్టోనిష్డ్. ఓకేనా? ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఐ యాస్టోనిష్డ్ ఎట్ హెర్ అడ్మానిషన్. ఐ యాస్టానిష్డ్ ఎట్ హెర్ అడ్మానిషన్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ మీరు రోడ్డు మీద అలా వెళ్తున్నారు, అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కానీ లేదంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కానీ తిడుతున్నారండి. ఓకేనా? ఆ తిట్టడాన్ని ఏమంటాము? అడ్మానిష్. ఏమంటాము? అడ్మానిష్. ఎలా తిడుతున్నారు? ఆ తిట్టడం చూసి మీరు ఏమయ్యారండి? షాక్ అయ్యారండి. అర్థమైంది? అలా గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? ఐ యాస్టానిష్డ్, ఐ యాస్టానిష్డ్, ఐ సర్ప్రైజ్డ్ ఎట్ హెర్ అడ్మానిషన్, ఎట్ హెర్ స్కోల్డింగ్. గుర్తుండే ఈ టూ వర్డ్స్? యాస్టానిష్ అంటే సర్ప్రైజ్, అడ్మానిష్ అంటే ఏంటి? స్కోల్డ్. గుర్తుపెట్టుకోండి, స్కోల్డ్. ఓకే, ఇప్పుడు మీకు మీనింగ్స్ అన్ని తెలుసు కాబట్టి ఎక్కడ ఏ పర్టికులర్ స్టేట్మెంట్లో మనకి కరెక్ట్గా ఉందో చెప్పాలి. ఇడియం చెప్పండి, అందరూ చెప్పాలి ఫాస్ట్గా. బీనా ఫస్ట్ దే చూద్దాం. రైట్, ఫస్ట్ ఏ. దే డెల్యూడ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆర్ మాడిఫై ద ప్రియారిటీస్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ఏమైనా కన్వే అవుతుందా? ఇక్కడ నర్వస్ అని కానీ సస్పెన్స్ అని కన్వే అవుతుందా? లేదు కాబట్టి మీకు ఆన్సర్ కాదు. సెకండ్ వన్ ఏముంది? షీ వాజ్ యాంగ్జియస్ టు నో ద ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్. కన్వే అవుతుందా లేదా? కాబట్టి మనకు ఆన్సర్ ఏమైంది? బి. ఉన్న వాటిలో ఇది ఒకటే ఈజీగా ఉంది కదా. రైట్. ఇఫ్ యూ వాంట్ టు లూజ్ వెయిట్, అక్కడ అండర్లైన్ చేసుకోండి. టు లూజ్ అండర్లైన్ చేసుకోండి. అక్కడ LOSS వచ్చిందా? LOSE వచ్చిందా? LOSE అబ్జర్వ్ చేయండి. రైట్. కొన్నిసార్లు అక్కడ ఏమి ఇస్తాడంటే వాడు LOSS ఇస్తాడు, అది రాంగ్. ఓకేనా? LOSE ఇస్తాడు, LOSE ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఇది వెర్బ్ అండ్ అదే LOSS ఏమైంది? నౌన్. LOSE ఏమైంది? adjective. గుర్తుపెట్టుకోనా? LOSE adjective, LOSS noun, LOSE verb. అది అబ్జర్వ్ చేయాలి ఈసారి నుంచి మీరు. ఓకేనా? సో రైట్. సో ఇంకా ఓకేనా? ఇది ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా చెప్పండి. అడ్మానిష్ అంటే మీనింగ్ ఏంటి? స్కోర్. ఓకేనా? రైట్. అగైన్ ఫ్యాట్ ఇన్ ద ఫైర్. ఏంటది? ఫ్యాట్ ఇన్ ద ఫైర్ అంటే ఇడియం మీనింగ్ ఏంటంటే irrevocable action. Irrevocable action. There will be consequences. Very good, right? Gild the lily. Gild the lily అన్నప్పుడు right, decorating something which is already perfect. Then improving something. Improving something which is already perfect. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకి on pins and needles. On pins and needles అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నట్టు? నర్వస్ ఇంకా సస్పెన్స్. నర్వస్ ఇంకా సస్పెన్స్. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా? టు టేక్ అండర్ వన్స్ వింగ్స్. వన్స్ వింగ్ చెప్తానా? గెస్ట్ చేయొచ్చా? టు టేక్ అండర్ వన్స్ వింగ్ అంటే ఏంటి? గెస్ట్ చేయండి. ప్రొటెక్ట్. వెరీ గుడ్. రైట్. ఏంటి? ప్రొటెక్ట్. ప్రొటెక్ట్ అదంటే గైడ్. ప్రొటెక్ట్, గైడ్ రాసుకోండి. ప్రొటెక్ట్, గైడ్ దాన్ని ఏమంటాము? టేక్ అండర్ వన్స్ వింగ్. అంతే. ప్రొటెక్ట్ ఆర్ గైడ్. ఇప్పుడు మీకు మీనింగ్ తెలుసు కదా. రిమైనింగ్ చెప్దామా? రిమైనింగ్ ఏమున్నాయి? ఇంజీనియస్. ఏముంది? ఇంజీనియస్. బట్ ఈ ఇంజనీర్స్ దగ్గర ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి చెప్తా చూడండి. ఓకే రైట్. మీకు ఇండిజినస్ ఏంటి వర్డ్? ఇండిజినస్. చెప్పండి. ఇండిజినస్ అంటే మీనింగ్ ఏంటండి? రైట్. నెక్స్ట్ వన్ ఇంజీనియస్. రాసుకోండి ఫాస్ట్గా. నెక్స్ట్ ఇంజెన్యూస్. ఈ వర్డ్స్ పైన మీకు క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏంటంటే ఇంజెన్యూటీ. ఈ వర్డ్స్ రాసుకోండి. అందరికీ ఈ వర్డ్స్ తెలియాలండి. ఈ 4 వర్డ్స్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎగ్జామినేషన్లో క్లియర్గా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా? ఇండిజినస్, ఇంజీనియస్, ఇంజెన్యూస్, ఇంజెన్యూటీ. చెప్తా చూడండి. రైట్. ఫస్ట్ మనకి ఏముంది? ఇండిజినస్. మీకు అందరికి తెలిసింది. ఇండిజినస్ టెక్నాలజీ అంటాం కదా, అంటే లోకల్. నేటివ్ టెక్నాలజీ. నేటివ్ ఆర్ లోకల్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఏముంది? ఇండియా జీన్స్. ఏమని గుర్తుపెట్టుకుంటారు? ఇండియన్ జీన్స్ అనుకోండి. ఏమనుకుంటారు? ఇండియన్ జీన్స్. కాబట్టి నేటివ్. ఓకేనా? ఇండిజినస్. నెక్స్ట్ ఏముందండి? ఇంజీనియస్. ఏముంది? ఇంజీనియస్. ఇది చూడగానే మీకు ఏమైనా వర్డ్ కనిపిస్తుందా? వేరే వర్డ్? జీనియస్. ఏం కనిపిస్తుంది? జీనియస్. జీనియస్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు? క్రియేటివ్ గా ఉంటారా? కాపీ కొడతారా? కాబట్టి మీనింగ్ ఏమైందంటే క్రియేటివ్. మీనింగ్ ఏంటి? క్రియేటివ్. అక్కడ ఏం రాసుకుంటారు మీరు? జీనియస్ రాసుకోండి. ఏం రాసుకుంటారు? జీనియస్. జీనియస్ స్పెల్లింగ్ ఏంటండి? NIOS రాయండి, రాసి పుట్టేయండి. సో ఇంకోటి ఏం రాస్తాడు? US రాసుకోండి. ఇది మీకు దీనిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. చెప్పండి. జీనియస్ స్పెల్లింగ్ చెప్పండి మళ్ళీ ఒకసారి. GENIUS.
యుఎస్ ఓఎస్ ఉండకూడదు, ఓకేనా. కాబట్టి అది రాసుకోండి. చెప్పండి ఇప్పుడు ఇంజనీర్స్ మనకి ఏముంది, జీనియస్ కాబట్టి మనకి ఏంటి, క్రియేటివ్. గుర్తుంటుందా ఇది? రైట్. సో చెప్పండి ఇంజనీర్స్ అంటే ఏంటి, క్రియేటివ్. జీనియస్ స్పెల్లింగ్ ఏంటి, జిఈఎన్ఐ యుఎస్ ఓయుఎస్ ఉండకూడదు, అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏముంది, నెక్స్ట్ ఏముంది, ఇంజెన్యూయస్. ఏముంది, ఇంజెన్యూయస్. ఇక్కడ ఇప్పుడు చూడగానే ఏమైనా గుర్తొస్తుందా, జెన్యూన్. ఏం గుర్తొస్తుంది, జెన్యూన్ పీపుల్ అంటే వాళ్ళు ఇన్నోసెంటా లేదంటే డేంజరా, రాసుకోండి ఇన్నోసెంట్. జెన్యూన్ పీపుల్ అంటే ఇన్నోసెంట్ పీపుల్, ఓకేనా, ఇన్నోసెంట్. అక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారు దాన్ని, ఇప్పుడు జెన్యూన్ స్పెల్లింగ్ చెప్పండి, జెన్యూన్ జిఈఎన్యుఐఎన్ఈ జెన్యూన్, అలా గుర్తుపెట్టుకోండి. జెన్యూస్, ఓకేనా. కాబట్టి ఇంజెన్యూస్ అంటే ఏమైంది, ఇన్నోసెంట్. ఇది అందరికీ గుర్తుండాలి, ఓకేనా. రాశారు అది ఇంజెన్యూస్. లాస్ట్ మనకి ఏముంది, ఇన్జెన్యూటీ. ఇది చూసి మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామండి, ఎందుకంటే ఇక్కడ ఏముంది, ఇన్జెన్యూస్ ఉందా లేదా, జెన్యూ అనుకుంటాం. జెన్యూ అంటే ఏమనుకుంటాం, ఇన్నోసెంట్ అనుకుంటాం. బట్ యాక్చువల్ దీనికి మీనింగ్ ఏంటంటే క్రియేటివిటీ. మీనింగ్ ఏంటి, అందుకని స్టార్ పెట్టి ఇక్కడ ఐటీవై ఉంది చివరి, ఐటీవై. ఇన్జెన్యూటీ అంటే మీనింగ్ ఏంటి, క్రియేటివిటీ. ఈ 4 words మనకి ఎగ్జామినేషన్లో వస్తే మిస్ కాకూడదండి, మనం మిస్టేక్ చేయకూడదు. అర్థమైందా? చెప్పండి ఇండిజినస్ అంటే మీనింగ్ ఏంటి, వెరీ గుడ్, రైట్, లోకల్ ఆర్ నేటివ్. ఇంజెన్యూయస్ అంటే ఇన్నోసెంట్. ఇంజీనియస్ అంటే క్రియేటివ్. ఇంజెన్యూటీ అంటే వెరీ గుడ్. గుర్తుండాయి ఇప్పుడు, రైట్. ఖచ్చితంగా మీకు అందరికీ గుర్తుండాలండి. నెక్స్ట్ మనకి ఏముంది, సాలిబ్రస్. ఏంటి వర్డ్, మీరు సాలిబ్రస్ వర్డ్ చూస్తుంటే మీకు ఇది పాజిటివ్ అనిపిస్తుందా నెగిటివ్ అనిపిస్తుందా చెప్పండి. సాలిబ్రస్ చెప్పాలి. ఇంకో వర్డ్ రాస్తుంటే శాంగ్విన్. ఏంటి వర్డ్, శాంగ్విన్. ఈ 2 words మీకు ఎలా అనిపిస్తున్నాయి, పాజిటివా నెగిటివా, పాజిటివ్ అనిపోయారు, ఓకేనా. సాలిబ్రస్ అంటే హెల్దీ, రాసుకోండి హెల్దీ. శాంగ్విన్ అంటే హోప్ఫుల్. ఈ వర్డ్స్ ఒకే దగ్గర రాసుకోండి, శాంగ్విన్ సాలిబ్రియస్, ఓకేనా. పాజిటివ్ క్వాలిటీస్ అండి, ఓకేనా. సో సాలిబ్రియస్ అంటే హెల్దీ, శాంగ్విన్ అంటే హోప్ఫుల్. శాంగ్విన్ పెంగ్విన్తో గుర్తుపెట్టుకోండి, పెంగ్విన్స్ ఆర్ హోప్ఫుల్ క్రియేచర్స్, అలా గుర్తుపెట్టుకోండి, తప్పేం లేదు కదండి. పెంగ్విన్, శాంగ్విన్. సో శాంగ్విన్ అంటే ఏంటి, హోప్ఫుల్, ఆప్టమిస్టిక్. సాలిబ్రియస్ అంటే ఏంటి, హెల్దీ, ఓకేనా. నెక్స్ట్ అయిపోయినాయి వర్డ్స్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, పాయిగ్నెంట్. ఏముంది, పాయిగ్నెంట్. చెప్తారు పాయిగ్నెంట్ అంటే మనకి ఏంటో, మీకు ఆ వర్డ్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది, పాజిటివ్ అనిపిస్తుందా నెగిటివ్ అనిపిస్తుందా, నెగిటివ్ కదా. సాడ్ రాసుకోండి, సాడ్, వెరీ సాడ్. పాయిగ్నెంట్ అంటే మనకి ఏంటి, వెరీ సాడ్, ఓకేనా. జేడెడ్ మనకి ఏంటి, బోర్. బాగా బోర్ కొడితే ఏమంటాం దాన్ని, జేడెడ్ అంటే బోర్డ్, ఓకేనా. సో ఇప్పుడు మీ మీనింగ్స్ తెలుసు కదా, చెప్పండి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆన్సర్ అక్కడ ఆన్సర్ ఏమవుతుందో చెప్పాలి, ఓకేనా. ప్రొటెక్ట్ కానీ లేదంటే గైడ్ కానీ, ప్రొటెక్ట్ అని కానీ గైడ్ అని కానీ రావాలి. ఎక్కడైనా ఉందా? ఫస్ట్ వచ్చి మనకి ఏముందో, ద స్ట్రాటజీ దే యూజ్డ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇంజనీరియస్ మిక్చర్ ఆఫ్ డిజైన్ అండ్ ఛాన్స్. ఇక్కడ ఇంజనీరియస్ అంటే మీనింగ్ ఏంటండి, క్రియేటివ్. సరిపోయిందా లేదా? ఇక్కడ ఏమైనా మనకి వస్తుందా, టేక్ అండర్ వన్స్ వింగ్ అనే సెన్స్ వస్తుందా అండి. ప్రొటెక్ట్ అని కానీ గైడ్ అనే సెన్స్ వస్తుందా, లేదు, రైట్. కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద మల్టిట్యూడ్ డైమెన్షన్స్ ఆఫ్ సావరెనిటీ. ఓకే, ఈ సావరెనిటీ మీనింగ్ ఏంటంటే ఇండిపెండెన్స్, తెలుసు కదా మనకి అందరికి, రైట్. హ్యావ్ టు బి ప్రిసైజ్లీ అండర్స్టూడ్ టు క్రియేట్ ఏ సాలిబ్రియస్ ఎన్విరాన్మెంట్, హెల్దీ ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు ఇక్కడ మనకి టేక్ అండర్ వన్స్ వింగ్ అనే సెన్స్ వస్తుందా చూడండి. మనం ఏమనుకుంటాం, ప్రొటెక్ట్ అండ్ ఇంకేమనుకుంటాం, గైడ్, ప్రొటెక్ట్ అండ్ గైడ్. ఇక్కడ ఆ సెన్స్ వస్తుందా, జస్ట్ ఏమొస్తుందండి, మంచి ఎన్విరాన్మెంట్, హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలో చెప్తున్నాం, అంతేకాని దాన్ని మనం అండర్ కంట్రోల్ తెచ్చుకోవాలని చెప్తున్నామా, దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్తున్నామా, అక్కడ ఇది సరిపోవాలి. టు టేక్ అండర్ వన్ స్వింగ్ ఎగ్జాక్ట్ గా సరిపోవాలి, ఓకేనా. నెక్స్ట్ మనం చేద్దామా, సి. చెప్పండి సిలో మనకి ఏముంది, ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ లేట్ ఎవ్రీ నైట్ ఐ హ్యావ్ బికమ్ మోర్ అండ్ మోర్. అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎండ్ వచ్చిందా, ఎండ్ వచ్చి మీకు బోత్ సైడ్స్ ఏం రావాలి, సేమ్ డిగ్రీ. మోర్ అనేది ఏ డిగ్రీ, కంపరేటివ్. మోర్ అనేది ఏ డిగ్రీ, అది అబ్జర్వ్ చేయండి, మోర్ అండ్ మోర్ అంటాం, ఓకేనా. సో జేడెడ్ బై ద థాట్ ఆఫ్ బికమింగ్ ఏ మేనేజర్ విత్ దిస్ కంపెనీ. అక్కడ మనకి ఏమైనా వస్తుందా, టేక్ అండర్ వింగ్స్ సెన్స్ వస్తుందా, రైట్. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ద టాక్సిక్ అంటే ఏంటండి, పాయిజన్, ఓకేనా. యూజ్డ్ ఇన్ హెవీ ఇండస్ట్రీస్ ఇస్ క్వైట్ డిట్రిమెంటల్. డిట్రిమెంటల్ అంటే ఏంటి, హార్మ్ఫుల్. డిట్రిమెంటల్ ఏంటి, హార్మ్ఫుల్. హజార్డస్ అన్న ఏంటి, అవి నోట్ చేసుకుని, ఓకేనా. డిట్రిమెంటల్, హజార్డస్ రెండు సినోనిమ్స్ అండి, అంటే ఏంటి, హార్మ్ఫుల్. నెక్స్ట్ ఇంకేముంది అక్కడ మనకి చెప్పాలి, ఇంకేమైనా ఉందా, ఏం లేదా,
అక్కడ క్వైట్ అయినప్పుడు అక్కడ ఏమొచ్చింది క్యూయుఐటీఈనా లేదంటే క్యూఐఈటీనా? ఐఈటీ వస్తే ఏమైంది సైలెంట్, అది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, అక్కడ ఏమొచ్చింది క్వైట్. ఈసారి నుంచి అది అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకేనా, మరి ఇంకా స్పాటింగ్ ఎర్రర్స్ ఇలాంటివి వస్తాయండి, బట్ మనం ఓవర్ లుక్ లో మనం వదిలేస్తాం, బట్ అది మీకు అలవాటు అయిపోవాలి. క్వైట్ వచ్చినప్పుడు అది క్యూయుఐటీఈ వచ్చిందా లేదంటే క్యూయుఐఈటీ వచ్చిందా ప్రతిసారి అబ్జర్వ్ చేయండి. అలా మీరు ఒక 3-4 టైమ్స్ అబ్జర్వ్ చేస్తే మీకు అది అలవాటు అయిపోద్ది, డైరెక్ట్గా మీరు చేసేయచ్చు. ఓకేనా, మరి ఇక్కడ ఆన్సర్ ఏమైందండి నన్ ఆఫ్ ది అబవ్. ఓకేనా, నెక్స్ట్ వన్ చెప్పండి కొంచెం ఫాస్ట్గా. మన క్లోజ్ టెస్ట్ ఉందా? ఫస్ట్ వన్ చెప్పండి క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ కూడా కొంచెం ట్రికీగా ఉందా లేదా చెప్పండి. ఫస్ట్ వన్, ద గవర్నమెంట్ ఈజ్ ఏ మేజర్ డాష్ టువర్డ్స్ రీవైటల్. రీవైటల్ అంటే మనకి ఏంటంటే రీస్టోర్ రాసుకోండి. రీవైటల్ అంటే రీస్టోర్, రీవైటల్ అంటే రీస్టోర్. వైటల్ అంటే ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా? ఇంపార్టెంట్. రీవైటల్ మీనింగ్ ఏంటి? మేక్ ఇట్ ఇంపార్టెంట్ అగైన్. మళ్ళీ ఇంపార్టెంట్ చేస్తున్నామంటే దాన్ని ఏం చేస్తున్నాము? రీస్టోర్ చేస్తున్నాం. అలాంటి వర్డ్స్ మనకి ఏమున్నాయి? రివైవ్ అనే వర్డ్ ఉందా లేదంటే ఆ వర్డ్స్ రాసుకోండి. చెప్పండి ఏంటో వర్డ్స్, మీకు తెలిసిన వర్డ్ చెప్పండి. రివైవ్ ఏంటో వర్డ్ రివైవ్. ఇంకేముందో చెప్పండి. రీజనరేట్ ఏంటో వర్డ్ రీజనరేట్. ఓకేనా, రివైవ్ రీజనరేట్ అవన్నీ మనకి ఏంటి? రీస్టోరేజ్. ఓకేనా, ఇప్పుడు అక్కడ ఆన్సర్ చేయండి మీరు ఏమొస్తుందో. అవుట్ బ్రేక్ వస్తుందా చెప్పాలి అందరూ కూడా. రీక్యాపిటలైజేషన్ ప్యాకేజ్ అనౌన్స్. ప్యాకేజ్ అనౌన్స్ చేసినట్టు దేనికి అనౌన్స్ చేసినట్టు ఇక్కడ? టువర్డ్స్ రీవైటలైజింగ్, మళ్ళీ రీస్టోర్ చేయడానికి. అవుట్ బ్రేక్ అంటే మనకు తెలిసింది కదా, ఏ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ అండ్. ఓకేనా, డిసీజ్ కానీ వార్ కానీ ఏదైతే అదే తక్కువ టైంలోనే స్ప్రెడ్ అవుతుందో దాన్ని ఏమంటాం? అవుట్ బ్రేక్ అంటాం. ఓకేనా, తక్కువ టైంలోనే స్ప్రెడ్ అయ్యేదాన్ని ఏమంటాం? అవుట్ బ్రేక్. అది డిసీజ్ కావచ్చు, వార్ కావచ్చు. ఓకే, ఇప్పుడు చెప్తారా? సడన్ గా జరిగితే దాన్ని అవుట్ బ్రేక్ అంటాం. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమైద్దాం? అవుట్ బ్రేక్ రావచ్చా? రాకూడదు. మరి ఏం రావాలి అక్కడ? వెరీ గుడ్, రైట్, ఇనిషియేటివ్. ఎందుకు ఇనిషియేటివ్ అంటే మీనింగ్ ఏంటి? అటెంప్ట్. ఇనిషియేటివ్ అంటే మీనింగ్ ఏంటి? అటెంప్ట్. ఇన్కర్షన్ అంటే ఏంటి? ఇన్వేజన్. ఏంటి? ఇన్వేజన్. ఇన్వేజన్ చేయడం అంటే మీనింగ్ ఏంటండి? అటాక్. ఒక కంట్రీ లేదంటే ఒక రాజ్యం ఇంకో రాజ్యం పని ఏం చేస్తుందండి? ఇన్వేడ్ చేస్తుందనే దాన్ని ఏమంటామంటే ఇన్కర్షన్ లేదంటే ఇన్వేజన్. ఓకేనా, నెక్స్ట్ ఏముంది? ఇరప్షన్. ఏముంది? ఇరప్షన్. సో ఇరప్షన్ మనకి ఏమవచ్చు? రష్. బ్రాకెట్లో ఫోర్స్ఫుల్లీ అని రాసుకోండి. రష్. రష్ అంటే తెలుసు కదా, రష్ ఒకేసారి రావడాన్ని ఏమంటామండి? రష్ అంటాం. ఓకే, ఇంటర్వెన్షన్ తెలుసు కదా, ఇంటర్ఫియర్. ఇంటర్వెన్షన్ అంటే మనకి ఏంటి? ఇంటర్ఫియర్. కలుగు చేసుకోవడానికి ఏమంటాము? ఇంటర్వెన్షన్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? గవర్నమెంట్ తీసుకున్న ఏంటది? అటెంప్ట్. కాబట్టి ఏం రావాలి? ఇనిషియేటివ్. ఓకేనా, నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి 15. ఇక్కడ మీకు క్లూ మనకి ఏంటంటే విత్ అండి. క్లూ మనకి ఏంటి? విత్. చెప్తారా? టువర్డ్స్ రీవైటలైజింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ డాష్ విత్. తర్వాత ఏమొచ్చింది చూడండి మనకి? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఇన్అడిక్వేట్ క్యాపిటల్. ఇక్కడ మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఇన్అడిక్వేట్ అంటే ఏంటి? అడిక్వేట్ అంటే సఫిషియంట్, ఇన్అడిక్వేట్ అంటే ఇన్సఫిషియంట్. సో ఇన్సఫిషియంట్ క్యాపిటల్ ఉందంటే అది పాజిటివా నెగిటివా? అంటే వాటి వలన బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి? ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, అది చెప్పాలి. ఓకేనా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అని చెప్పాలి. అక్కడ కనెక్టింగ్ విత్ అని వస్తుందా? నో. మరి ఏం రావాలి? ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అని చెప్పే వర్డ్ ఏముందండి? వెరీ గుడ్. ఏం రావాలి? గ్రాప్లింగ్. అంటే మీనింగ్ ఏంటి? గ్రాప్లింగ్ అంటే స్ట్రగులింగ్. రాసుకోండి. ఓకేనా, ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు, వాటి వలన అవి ఏమవుతున్నాయి? బ్యాంక్స్ అనేవి స్ట్రగుల్ అవుతున్నాయి. కాబట్టి స్ట్రగుల్ అవుతున్నాయి చెప్పడానికి ఏమన్నా? గ్రాపిల్ విత్. ఏమంటాము? గ్రాపిల్ విత్. అది అండర్లైన్ చేసుకోండి, విత్ అండర్లైన్ చేసుకోండి. గ్రాపిల్ విత్. సో ఈసారి నుంచి మీకు విత్ గ్రాపిల్ వస్తే అబ్జర్వ్ చేస్తారా అవి? గ్రాపిల్ విత్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? స్ట్రగుల్. ఓకే, రిమైనింగ్ మనకి ఏముంది? రివిటింగ్. చెప్తారా రివిటింగ్ అంటే ఏంటో? ఫిక్స్డ్. రాసుకోండి. దేనికైనా ఫిక్స్ అయిపోద్దాన్ని ఏమంటాము? రివిటెడ్. మనం దేనికైనా ఫిక్స్ అయిపోతున్నామంటే అది ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందా? కాబట్టి ఇంకో మీనింగ్ ఏమైంది? ఇంటరెస్టింగ్. రాసుకోండి. 2 మీనింగ్ అండి. రివెట్స్ అంటే కదా, రివెట్స్ ఫిక్స్ చేయడం ఏమంటాం? రివెటింగ్. ఇంకో మీనింగ్ ఏంటి? ఇంటరెస్టింగ్. హార్బరింగ్ అంటే రాసుకోండి. తెలుసా? హార్బర్ చెప్పామని మనం. షెల్టరింగ్. హార్బర్ అంటే మీనింగ్ ఏంటి? షెల్టర్. ప్రొవైడింగ్ షెల్టర్, దాన్ని ఏమంటాము? హార్బరింగ్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏముంది? కాన్స్ట్రిక్టింగ్. స్ట్రిక్టింగ్ చేస్తున్నామంటే దానికి వైడ్ చేస్తున్నామా, నారో చేస్తున్నామా? నారో. రాసుకోండి. మేక్ నారోగా చేయడం ఏమంటామంటే కాన్స్ట్రిక్టింగ్ అంటామండి. కాన్స్ట్రిక్టింగ్. మళ్ళీ ఒకసారి చూడండి, చెప్పండి. రివెటింగ్ అంటే ఏంటి?
ఫిక్సింగ్, లేదంటే ఇంకో మీనింగ్ ఏముంది, ఇంట్రెస్టింగ్ ఓకేనా. దాన్ని ఎన్గ్రాసింగ్ అని కూడా అంటారండి, బట్ ఇంట్రెస్టింగ్ కూడా గుర్తుపెట్టుకోండి చాలు ఓకేనా. నెక్స్ట్ హార్బరింగ్ అంటే ఏంటి, షెల్టరింగ్. నెక్స్ట్ గ్రాప్లింగ్ అంటే ఏంటి, స్ట్రగ్లింగ్. గ్రాప్లింగ్ తర్వాత ప్రిపోజిషన్ ఏమొస్తుంది, విత్ ఓకేనా. లాస్ట్ మనకి ఏమొచ్చింది, కాన్స్ట్రిక్టింగ్ అంటే ఏంటి, నారో ఓకేనా. నెక్స్ట్ మనం చేద్దామా, 16 చెప్పండి. 16 విల్ హెల్ప్ దెమ్ ఆన్ వచ్చిందా లేదు, మీకు ఇక్కడ కొన్ని వర్డ్స్ రాసి చూడండి. మీకు ఎప్పుడైనా సరే స్ట్రెస్ అని కానీ ఓకేనా, ఇంకా ఎంఫసిస్, ఎస్ ఎంఫసిస్, ఇంకా ఫోకస్, వీటి ఏం రావాలండి, ఆన్ ఓకేనా. ఎంఫసిస్, స్ట్రెస్, ఫోకస్ ఏం రావాలి, ఆన్ రావాలి. కాబట్టి ఇక్కడ ఆన్ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పొచ్చా, హెల్ప్ దెమ్ ఫోకస్, లేదంటే ఎంఫసిస్ రాసుకున్నారు. ఎంఫసిస్ కానీ ఫోకస్ కానీ స్ట్రెస్ కానీ ఏం రావాలి, ఆన్. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం రైట్. రిమైనింగ్ మనకి ఏముందండి, రేషనలైజ్ అంటే రేషనల్ థింకింగ్ అంటే లాజికలా ఇల్లాజికలా, లాజికల్. అలా లాజికల్ గా థింక్ చేస్తామంటే మనం ఏం చేసుకోవచ్చు, దాన్ని జస్టిఫై, ఏం చేసుకోవచ్చు, జస్టిఫై రాసుకోండి, జస్టిఫై. రేషనలైజ్ అంటే మీనింగ్ ఏంటి, జస్టిఫై. ఇన్కార్పొరేట్ అంటే ఇంక్లూడ్ చేయడం ఏమంటాము, ఇన్కార్పొరేట్. అసెంబ్లీ అంటే మీకు తెలిసిందే ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏమైందండి, ఫోకస్. ఎలా చేసాం మనం, ఆన్, కాబట్టి ఫోకస్ ఆన్. ఇంతకు ముందు ఏమొచ్చింది ఆన్సర్, గ్రాపెల్. ఎందుకు, విత్. అర్థమైందండి మీకు ప్రిపోజిషన్స్ ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుందా, విత్ గ్రాపెల్ విత్, ఆన్ ఫోకస్ ఆన్ ఓకేనా. ఎందుకంటే మీరు ఖచ్చితంగా సో ప్రిపోజిషన్ ఏమైతే ఉంటాయి కాంబినేషన్స్, ఆ కాంబినేషన్ ఖచ్చితంగా తెలియాలి ఓకేనా. రిఫ్రైన్ వస్తే ఏం రావాలి, అబ్స్టైన్ వస్తే ఏం రావాలి, ఇండల్జ్ వస్తే ఏం రావాలి, అఫ్రైడ్ వస్తే ఏం రావాలి, నాలెడ్జ్ ఉంటే ఏం రావాలి, నాలెడ్జ్. హీ హ్యాస్ ఎ నాలెడ్జ్ డాష్ మ్యూజిక్, నాలెడ్జ్ ఇన్ మ్యూజిక్ ఓకేనా అంటామా, నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ అంటామా. మళ్ళీ ఒకసారి చెప్పండి, షీ హ్యాస్ ఓకేనా ఇంటరెస్ట్ డాష్ అండ్ నాలెడ్జ్ డాష్ మ్యూజిక్. చెప్పండి ఇక్కడ, షీ హ్యాస్ ఇంటరెస్ట్ డాష్ ఏం రావాలి ఇక్కడ, ఇంటరెస్ట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ రాసుకోండి, తప్పు చేయకూడదు ఇక్కడ, ఇంటరెస్ట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్. ఈసారి నుంచి వచ్చి చేస్తారు కదా ఇలాంటివి. ఎప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లో కానీ లేదంటే ఎగ్జామ్ రాసినప్పుడు కానీ మీకు వస్తాయి కదా, అవి మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే ఎగ్జామినేషన్ మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఓకేనా. చెప్పండి, ఇంట్రెస్ట్ అయితే ఏం రావాలి, ఇన్. అదే మీకు ఇలా వచ్చింది అనుకోండి, షీ ఈజ్ గుడ్ వచ్చింది అనుకోండి, ఏంటది, గుడ్. ఏం రావాలి, గుడ్ ఎట్ సింగింగ్. మీకు తెలిసిందే, గుడ్ ఎట్ తెలిసిందే ఓకేనా. గుడ్ ఎట్ సింగింగ్, ఇంటరెస్టెడ్ ఇన్ మ్యూజిక్, నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్, ఇలా. సో ప్రిపోజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చేద్దామా, చెప్పండి. నెక్స్ట్ వన్ 17. ఇది మీకు మీనింగ్స్ చెప్తా, మీరు ట్రై చేయండి ఓకేనా. కలెక్షన్ మీకు తెలుసు కదా, కలెక్షన్. అటైన్మెంట్ అంటే అటైన్ చేయడం అంటే ఏంటి, అచీవ్. అప్టైన్ అని చెప్పి అచీవ్. అటైన్ అంటే ఏంటి, అచీవ్. ఎన్రిచ్మెంట్ తెలుసు కదా, ఎన్రిచ్, మేక్ ఇట్ రిచ్, అదే ఎన్రిచ్. ఎక్కువ ప్లెంటీ చేయడం ఏమంటాము, ఎన్రిచ్ అంటాము ఓకేనా. మేక్ ఇట్ రిచ్, ఎన్రిచ్ అంటే మేక్ ఇట్ రిచ్ ఓకే. అక్రిషన్ మీనింగ్ ఏంటంటే అక్యుములేషన్. ఇచ్చిన వర్డ్ మనకి ఏముంది, ఇచ్చిన దాంట్లో రాసుకున్నారు. అక్రిషన్ అంటే ఏంటి, అక్యుములేషన్. అటైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, అచీవ్ ఓకే. రాసుకున్నారా, ఇచ్చిన వర్డ్ ఏముందో చూడండి. ఇచ్చిన వర్డ్ ఎక్విజిషన్. చెప్తారా, సపోజ్ మనకి ఇలా ఉందనుకో రైట్. సో ఫేస్బుక్ ఏం చేసిందండి, ఫేస్బుక్ చాలా కంపెనీస్ కొనేసిందా లేదా, అవునా కదా. ఎవరు అనుకున్నారు, వాట్సాప్ ని కొందా, దాన్ని ఏమన్నారు, ఎక్విజిషన్. ఏమన్నారు, ఎక్విజిషన్. అంటే మీనింగ్ ఏమైంది, బయింగ్ అదర్ కంపెనీస్, దాన్ని ఏమంటాము, ఎక్విజిషన్. అలా బై చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, యాడ్ చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, యాడ్. దాన్ని ఏమంటాం, ఎడిషన్. రాసుకోండి. అలా వేరే కంపెనీస్ ని కొనడాన్ని ఏమంటాం, ఎక్విజిషన్ అంటాము. లేదంటే ఎడిషన్ కూడా ఏమంటాం, ఎక్విజిషన్. మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి మీరే. మీకు క్లూ చెప్తాను నేను. క్లూ ఏంటంటే ఇంక్రిమెంటల్. క్లూ మనకేంటి, ఇంక్రిమెంటల్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రాడ్యువలా సడనా. ఇంక్రిమెంటల్ అంటే గ్రాడ్యువలా సడనా, గ్రాడ్యువల్. అది మీకు క్లూ. ఇంక్రిమెంటల్ అనేది క్లూ. చెప్పాలి మీరే, ఆన్సర్ చెప్పాలి అందరు కూడా. ఇంక్రిమెంటల్ అనేది గ్రాడ్యువల్ గా జరుగుతుంది అని ఓకేనా. ఇప్పుడు ఆ గ్రాడ్యువల్ గా జరుగుతుంది అనే దానికి ఇక్కడ సెన్స్ ఎక్కడ వస్తుందో చెప్పాలి మీరే, అందరు చెప్పాలి. ఏంటి, అక్రియేషన్. ఏంటి ఏమనుకున్నాం మనం,
అక్యుములేషన్ అనుకున్నాం లేదా, అక్యుములేట్ జరగాలంటే ఎలా జరగాలి, ఓవర్ ద పీరియడ్ జరగాలి, ఓవర్ ద పీరియడ్ జరగాలి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, అక్యురేషన్. అంతే. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, ఎందుకంటే మనకి మీనింగ్ తెలియాలి. అక్కడ క్లూ వర్డ్ ఉంది కదా, ఓవర్ ద పీరియడ్ అనేది, లేదంటే సో రైట్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ఇక్కడ క్లూ ఏం చెప్పుకున్నామండి, గ్రాడ్యువల్ అనడానికి ఏముంది అక్కడ, ఇంక్రిమెంటల్. ఏముంది అక్కడ, ఇంక్రిమెంటల్. రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా, చెప్పండి. 18 మీకు మీనింగ్ చెప్పేస్తా. అడోర్న్ అంటే డెకరేట్, ఇది మీకు చెప్పామండి ఇంతకు ముందు. ఎంబలిష్ గుర్తుందా, ఎంబలిష్ విన్నారా, ఎంబలిష్ డెకరేట్ చెప్పాము ఇంతకు ముందు. అడోర్న్ అన్న ఎంబలిష్ అన్న ఏంటి, డెకరేట్. అందుకే మీరు కొత్త వర్డ్స్ నేర్చుకోకపోయినా పర్లేదండి, ఆల్రెడీ క్లాస్లో ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అవి మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి, ఎందుకంటే రిపీటెడ్గా వచ్చే వర్డ్స్ అయి ఉంటాయండి, కాబట్టి నేర్చుకోవాలి. ఓకేనా. చెప్పండి. అడోర్న్ అంటే మీనింగ్ ఏంటి, డెకరేట్ ఇంకా ఎంబలిష్. ఓకేనా. రైట్. ఇప్పుడు చెప్తారా. సక్కర్ అంటే ఎయిడ్, సక్కర్ అంటే ఏంటి, హెల్ప్, ఎయిడ్ ఆర్ హెల్ప్. మిటిగేట్ అంటే లెసన్, ఇది మళ్ళీ చెప్పట్లేదండి. ఓకేనా, ఎందుకనేది. ఓకే. రిలీవ్ అంటే రిలీఫ్, తెలుసు కదా. ఇక్కడే ఇంకో వర్డ్ వస్తుంది, రెస్పైట్. ఏంటో వర్డ్, రెస్పైట్. రెస్పైట్ అంటే ఏంటండి, రిలీఫ్. ఇది మొన్న అడిగారండి ఎగ్జామినేషన్లో. ఓకేనా. రెస్పైట్, రెస్పైట్ అంటే ఏంటి, రిలీఫ్, రిలీఫ్. ఓకే. రీసెంట్గా జరిగింది కదా, సండే అడిగింది. ఓకేనా. రెస్పైట్ అంటే ఏంటి, రిలీఫ్. ఓకేనా. ఇప్పుడు మీకు మీనింగ్స్ తెలుసు కదా, చెప్పండి మరి ఆన్సర్ ఏమేద్దాం. ఆఫ్ పిఎస్బిస్ టు డాష్ చెప్పాలి మీరే, అందరు చెప్పాలి. ఇంప్రూవ్. అక్కడ ఈ వర్డ్ రాసుకోండి, ఎన్హాన్స్. ఏంటో వర్డ్, ఎన్హాన్స్. ఎన్హాన్స్ అంటే ఏంటి, అది కూడా యాడ్ చేసుకోండి, ఎన్హాన్స్. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనకి చూద్దామా. సెకండ్ మనకి చేయాల్సిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయండి, రీడింగ్ కాంప్రహెన్షన్లో డైరెక్ట్గా చేయాలా. 24 ఏముంది మనకి, వొకాబులరీ అయినా చెప్పండి మరి. డిటర్మైండ్. డిటర్మైండ్ ఏంటి, స్ట్రాంగ్ విల్లా లేదంటే వీకా, స్ట్రాంగ్. లేదంటే ఇంకోటి రాస్తాను చూడండి, మీకు స్ట్రాంగ్ తెలుసు కాబట్టి రెజల్యూట్ రాసుకోండి. ఏంటది, రెజల్యూట్. అదే రెజల్యూట్ అంటే స్ట్రాంగ్ డెసిషన్ అంటాం కదా, రెజల్యూట్. ఓకే. నో చేంజ్ లేదంటే నో చేంజ్, అందులో ఇంకేముండదు మనకి, చేంజ్ ఉండదండి. ఓకే. ఇప్పుడు దానికి ఏమడిగారు, సినోనిమ్ చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటో, ఇంటెంట్ అంటే ఏంటి మనకి, పర్పస్. ఇంటెన్షన్ అంటే పర్పస్ కదా. ఓకేనా, పర్పస్. డిక్టేట్ అంటే తెలిసింది కదా, డిక్టేటెడ్, ఆర్డర్. కన్సర్న్ అనేది తెలిసిందే, ఇష్యూ తెలిసిందే. మరి ఏం తీసుకుంటారండి, ఇక్కడ మనకి డైరెక్ట్గా ఏమీ లేవు కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఉన్నాయా, డిటర్మైనింగ్ డైరెక్ట్గా ఏం లేవు కదా, స్ట్రాంగ్ విల్ లేవు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, ప్యాసేజ్ చూడండి. రైట్. ప్యాసేజ్లో డిటర్మైన్ అనే వర్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. డైలీ టైమింగ్ డిటర్మైన్డ్ బై సోషల్ కన్స్ట్రెంట్స్. కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి, రెస్ట్రిక్షన్స్. కన్స్ట్రెంట్స్ అంటే రెస్ట్రిక్షన్ చెప్తారు. ఇప్పుడు ఏం అవ్వాలి అక్కడ, డిటర్మైన్డ్ బై అన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి, అక్కడ చెప్పాలి మీరే. డిక్టేటెడ్ బై, అవునా కదా, అవి డిసైడ్ చేస్తున్నాయి. డిక్టేట్ చేయడం అంటే ఏంటి, డిసైడ్ చేయడం. ఓకేనా. డిక్టేట్ చేయడం మీనింగ్ ఏంటండి, డిసైడ్ చేయడం. కాబట్టి ఆన్సర్ ఏమైందండి, ఇక్కడ మనకి ఏ సెన్స్లో వాడుతున్నాం దీన్ని, డిసైడెడ్ బై. ఏ సెన్స్లో వాడుతున్నాము, డిసైడెడ్ బై అనే సెన్స్లో వాడుతున్నాం. కాబట్టి అవి డిసైడ్ చేస్తున్నాయి కాబట్టి మనకి ఏది బెటర్ వర్డ్, డిక్టేటెడ్. ఇక్కడ మనకి ప్యాసేజ్ చదివి మాత్రమే ఇది మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా. డైరెక్ట్గా మనం చేయలేమండి, ప్యాసేజ్లో చదివి అక్కడ మీనింగ్ అర్థం చేసుకుని మాత్రం చేయగలుగుతాం. చెప్పండి అక్కడ ఆన్సర్ ఏంటి మనకి, డిక్టేటెడ్. నెక్స్ట్ మనం చేద్దామా. ఏమడిగారు, ఈజీనేనా, చెప్పండి ఆన్సర్ ఏమైంది, ఎందుకు అడిగింది ఏంటి, యాంటోనిమ్. నెక్స్ట్ మనం చేద్దామా. ఏమడిగారో చూడండి, డాష్ సైడ్, ఆన్ ద ఫ్లిప్ సైడ్. డైరెక్ట్గా చేయాలి మీరు. ఓకేనా. ఫ్లిప్ సైడ్. మనకి కాయిన్ ఏం చేస్తామండి, ఫ్లిప్ చేస్తామా లేదా అంటే అదర్ సైడ్ అండి. ఓకేనా, అదర్ సైడ్. అదర్ సైడ్, ఫ్లిప్ సైడ్ అంటే అదర్ సైడ్. ఓకేనా. అక్కడే ఇంకొక కలెక్షన్ కూడా రాసుకోండి, ఆన్ ద బ్రైట్ సైడ్. ఏంటది, ఆన్ ద బ్రైట్ సైడ్. ఆప్షన్లో మీకు ఎక్కడైనా బ్రైట్ వచ్చిందండి, రాలేదు కదా. ఒకవేళ బ్రైట్ వస్తే మాత్రం మీరు 2 చెక్ చేయాలి, అర్థమైందా. డైరెక్ట్గా మనకి బ్రైట్ లేదు కాబట్టి మనం ఆన్సర్ ఏం తీసుకోవచ్చు, ఫ్లిప్ తీసుకోవచ్చు. బట్ మీకు బ్రైట్ ఉందనుకోండి ఆప్షన్లో, అది కూడా మీరు చెక్ చేయాలి. ఓకే. ఆన్ ద బ్రైట్ సైడ్ అంటామనేదా, నోట్ చేసి ఆన్ ద బ్రైట్ సైడ్ ఒకటి, ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఒకటి, ఆ 2 నోట్ చేసుకోండి. ఓకేనా. పాజిటివ్ వస్తే ఆన్ ద బ్రైట్ సైడ్ అంటాం, నెగిటివ్ వస్తే ఆన్ ద ఫ్లిప్ సైడ్ అంటామని, అది కూడా నోట్ చేసుకోండి. ఫ్లిప్ సైడ్ అనేది నెగిటివ్కి, బ్రైట్ సైడ్ మనకి ఏంటి, పాజిటివ్. ఓకేనా. ఆన్ ద బ్రైట్ సైడ్ అంటే పాజిటివ్, ఆన్ ద ఫ్లిప్ సైడ్ అంటే నెగిటివ్ సెన్స్లో వాడతాం. ఓకేనా, అందరికి అర్థమైందా ఇది. రైట్. సో ఆన్సర్ ఏమైంది మనకి, ఫ్లిప్ సైడ్. అంతే, మరి ఇంకేం లేదు. రైట్.
నెక్స్ట్ వన్ చెప్తారు. ఇవి మనకి ఏంటి, వీటిని ఏమంటామంటే సింథసిస్. చెప్పండి ఏమంటాము? సింథసిస్. అంటే మనకి 2 స్టేట్మెంట్స్ కానీ 3 స్టేట్మెంట్స్ కానీ ఇస్తారు, వాటి మనం ఏం చేయాలి? జాయిన్ చేయాలి. ఓకేనా? మరి చేస్తారా? ఫస్ట్ మనకి ఏముందో, ద పీపుల్స్. పీపుల్స్ అంటే మనకి ఎవరండి? స్టూడెంట్స్. ద స్టూడెంట్స్ హ్యాడ్ నాట్ స్టడీడ్. నార్మల్గా అదే కదా చేసేది, రైట్? చదవలేదంట. ఓకేనా? ఏమైంది? దే ఆల్ పాస్డ్ దేర్ ఎగ్జామ్స్. కరోనా బ్యాచ్ అండి. ఓకేనా? కాబట్టి వాళ్ళు చదవలేదు కానీ ఏమయ్యారు? వాళ్ళు పాస్ అయ్యారు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏముంది? నెగిటివ్. సెకండ్ స్టేట్మెంట్ ఏముంది? పాజిటివ్. అంటే మనకి ఏమొస్తుంది అక్కడ? కాంట్రాస్ట్ వస్తుంది లేదా? కాంట్రాస్ట్ గురించి చెప్పే వర్డ్స్ ఏమున్నాయి అక్కడ? ఆల్దో, ఇంకా 2 ఉన్నాయా లేదా? మీకు ఇంకో పాయింట్ చెప్పాను, రైట్? ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఏమని చెప్పాను? ప్రిపోజిషనా కంజంక్షనా? మరి తర్వాత ఏమొచ్చింది ఇక్కడ? ద ఫ్యాక్ట్. ఏంటిది? సరిపోయిందా లేదా? నెక్స్ట్ ఆల్దో అనేది ఏం చెప్పాను నేను? కంజంక్షన్. తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. వచ్చిందా లేదా? అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? 1 ఇంకా 3. దేర్ఫోర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? కన్క్లూజన్. దేర్ఫోర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇది కన్క్లూజనా? అది కన్క్లూజన్ అనుకోండి, ఎవడు చదవడండి ఇంకా. ఓకేనా? అది కానీ కన్క్లూజన్ అయితే ఎవడైనా చదువుతాడా? అక్కడ ఏముంది మనకి? పీపుల్ హ్యాడ్ నాట్ స్టడీడ్. చదవలేదు కాబట్టి పాస్ అయ్యారు అన్నాం అనుకోండి. చదవలేదు కాబట్టి పాస్ అయ్యారు అన్నాం అనుకోండి, అప్పుడు ఎవడు చదవడండి. అర్థమైందా? కాబట్టి మనకి ఏం రాకూడదు? దేర్ఫోర్ రాకూడదు. ఓకేనా? సో ఆన్సర్ ఏమైందండి? 1 and 3. మరి ఇది చేశారా అందరూ? వెరీ గుడ్, రైట్? నెక్స్ట్ వన్. ఇక్కడ చూడడానికి ఏముంది? ద సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ నో లాంగర్ హ్యాస్ ఇమ్యూనిటీ ఓవర్ కంటెంట్ పోస్టెడ్ ఆన్ ఇట్స్ ప్లాట్ఫామ్ బై థర్డ్ పార్టీస్ ఇన్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది? ఏ కోర్ట్ ఫైలింగ్ సబ్మిటెడ్ ఆన్ మండే బై ద ఇండియన్ గవర్నమెంట్. ఈ 2 స్టేట్మెంట్స్. ఇప్పుడు వీటిని జాయిన్ చేయాలంటే మీరు దేంతో జాయిన్ చేయొచ్చు చెప్పండి? చెప్పాలండి. అకార్డింగ్ టు ఏ కోర్ట్ ఫైలింగ్ అనొచ్చా లేదా? బేస్డ్ ఆన్ దిస్. అకార్డింగ్ అంటే మనకి ఏంటి? బేస్డ్ ఆన్ దిస్. బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ సే దిస్ స్టేట్మెంట్. ఓకేనా? కాబట్టి అది పాసిబుల్. నెక్స్ట్ వన్ ఏమవుతుంది మనకి? ఇట్ వాజ్ రివీల్. మీకు ఎక్కడైనా సరే రివీల్ అనే వెర్బ్ వచ్చిందా? చెప్పాలండి. రివీల్ అనే వెర్బ్ వచ్చిందా? రాలేదు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఏం తీసుకోకూడదు? రివీల్ అనే వెర్బ్ తీసుకోకూడదు. మీరు క్రియేట్ చేయకూడదు వెర్బ్స్. అర్థమైందా? మనం ఓన్గా వెర్బ్ తీసుకోకూడదు. అక్కడ వెర్బ్ ఉంటేనే వాడాలి, వెర్బ్ లేనప్పుడు మనం వాడకూడదు. రివీల్ అనే వర్బ్ అనేది రెండింటిలో ఎక్కడైనా వచ్చిందా? రాలా. కాబట్టి మనం తీసుకోకూడదు. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? న్యూస్. ఎక్కడైనా సరే మీకు న్యూస్ అనేది వచ్చిందా? 2 స్టేట్మెంట్స్ ఎక్కడైనా న్యూస్ వచ్చిందా? లేదు. కాబట్టి అది కూడా మీకు రాకూడదు. ఓకేనా? గుర్తుపెట్టుకుని మీకు ఎప్పుడైనా సరే మీరు వాడాల్సింది ఏంటంటే ఇక్కడ చెప్తాను చూడండి, రైట్? నోట్ అని పెట్టుకోండి, రైట్? నోట్. లేదంటే మనకి అన్ని ఇవేనా? సేమ్ సెన్సెస్ అయినా, లాస్ట్ వర్క్ సెన్సెస్ అయినా. కాబట్టి లాస్ట్ వర్క్ చెప్పేస్తా, తర్వాత ఒకేసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది బెటర్. ఓకేనా? సో లాస్ట్ వర్క్ క్వశ్చన్ చెప్పేస్తా, లాస్ట్ లో సింథసిస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి చాలు. ఓకేనా? సో మీకు ఎప్పుడు కూడా ఎడిషనల్ వర్డ్స్ ఏం వాడకూడదు. ఏం వాడాలనేది నేను చెప్తా. ఓకేనా? ఇట్స్ ఆన్సర్ ఏమైంది మరి? ఓన్లీ 1. ఓన్లీ 1 ఎక్కడైతే ఉన్నది ఓన్లీ 1. ఇంకేం రాకూడదు. నెక్స్ట్ వన్ చేద్దామా? సో మనకి ఏమొచ్చింది? నెట్ఫ్లిక్స్ లాంచ్డ్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ ఇట్స్ న్యూ స్పోర్ట్స్ టైటిల్ ఆన్ ట్యూస్డే. ఆన్ ట్యూస్డే వచ్చింది కాబట్టి వెర్బ్ ఎందులో ఉండాలి? V2. వచ్చిందా లేదా? జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సెకండ్ వన్, ఇట్ ఫోకసెస్. ఇట్ అంటే ఎవరండి? నెట్ఫ్లిక్సా? టైటిల్ అండ్ ఇక్కడ ఫోకసెస్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద 4-time గ్రాండ్ స్లామ్. ఎవరు ఇక్కడ? స్పోర్ట్స్ టైటిల్. ఓకేనా? ఆ మూవీ అవ్వచ్చు. ఓకేనా? సో ఫోకసెస్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద 4-time గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అండ్ హెర్ స్ట్రగుల్స్ విత్. అది అండర్లైన్ చేసుకోండి. స్ట్రగుల్తో మీకు ఏమొచ్చిందండి? విత్. మీకు ఇంతకు ముందు గ్రాపుల్ వచ్చిందా? గ్రాపుల్ ఏమొచ్చిందండి? వచ్చిందా లేదా? అక్కడ రాసుకోండి. మరి ఇంకే ఈసారి గుర్తుండిపోతుంది మీకు. స్ట్రగుల్స్ విత్, గ్రాపుల్స్ విత్. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఎగ్జామినేషన్ లో ఇమీడియట్ మీరు ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా? సో బీయింగ్ క్యాటపల్టెడ్ ఇన్ టు ద పబ్లిక్ ఐ. అక్కడ మనకి క్యాటపల్ట్ మనకి ఏంటి? త్రూ. సో మనకి క్యాటపల్ట్ ఉంటుంది కదా, క్యాటపల్ట్ అంటాం కదా, కొడతాం, బర్డ్స్ని కొడతాం కదా, లాగి కొడతాం కదా, అదే క్యాటపల్ట్ అంటే. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చెప్తారా? నాకు ఏమైద్దాం అనొచ్చా? ఫస్ట్ వన్ అనొచ్చా? ఫస్ట్ అది 1. నెట్ఫ్లిక్స్ కేమ్ అవుట్ విత్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ ఇట్స్ న్యూ స్పోర్ట్స్ టైటిల్ ఆన్ ట్యూస్డే అండ్ ఇట్ ఫోకసెస్ అనొచ్చా అనకూడదు? కాబట్టి సింపుల్ గా మనకి ఫస్ట్ పాసిబిలిటీనే. నెక్స్ట్ చెప్పండి, సెకండ్ వన్ పాసిబిలిటీనే కాదా? ఫోకసింగ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద చెప్పొచ్చా లేదా? సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇట్ వచ్చిందా? ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఫోకసెస్. ఇక్కడ మనకి ఇట్ తీసేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది? ఫోకసెస్ అంటామా, ఫోకసింగ్ అనాలా? కాబట్టి సరిపోయిందా లేదా? కాబట్టి 1 ఓకే. ఇది ఎందుకు నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. ఓకేనా? అలా V4తో ఎందుకు స్టార్ట్ చేయాలో నేను చెప్తానండి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వచ్చి మనకి ఏముంది? డిస్పైట్ మనకి ఏంటి? కాంట్రాస్ట్. డిస్పైట్ మనకి ఏంటి? ఇక్కడ కాంట్రాస్ట్ ఉందా? ఒక స్టేట్మెంట్ పాజిటివ్, ఒక స్టేట్మెంట్ నెగిటివ్ ఉందా? లేదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే? ఓన్లీ 1 and 2 అంతే. అందరికి అర్థమైందా? ఇలా V4తో ఎందుకు తీసుకోవాలో నేను చెప్తా, డోంట్ వరీ. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి మనకి ఏమన్నా ఇక్కడ 30th. శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ స్టార్ట్అప్ కాంపాలజీ హ్యాస్ బీన్ యూజింగ్ కెమెరాస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిన్స్ 2013. ఇక్కడ మనకి సిన్స్ మనకి ఏమొచ్చింది? పాయింట్ ఆఫ్
వచ్చిందా? ఏ టెన్స్ వచ్చిందో చూడండి, ఇక్కడ హ్యాస్ బీన్ యూజింగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిందా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అబ్జర్వ్ చేయండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, టు మానిటర్ వాట్స్ థ్రోన్ ఇన్ టు డంప్స్టర్స్ అండ్ ట్రాష్. ఓకే, ట్రాష్ అంటే తెలుసు కదా, వేస్ట్. డంపింగ్ అంటే గుర్తుందా? డంపింగ్ వేస్ట్ అని చెప్పుకున్నాం లేదా? దట్స్ వాట్, రైట్? కాబట్టి జస్ట్ అబ్జర్వ్ చేయండి ఆ వర్డ్స్. అలా అబ్జర్వ్ చేస్తే ఆ వర్డ్స్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి, ఓకేనా? సో కంటైనర్స్ ఎట్ బిజినెస్ సచ్ యాజ్ మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ అండ్ డిపార్ట్మెంట్ స్టోర్స్. ఇప్పుడు మీకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తారు? జాయిన్ చేయండి. దేంతో జాయిన్ చేస్తారు? ఆల్దో. ఏముంది? ఆల్దో. ఆల్దో ఎప్పుడు యూజ్ చేస్తాము? కాంట్రాస్ట్. మరి ఇక్కడ కాంట్రాస్ట్ రావాలంటే ఒకటి పాజిటివ్ అయి ఉండాలి, ఒకటి నెగిటివ్ అయి ఉండాలి కదా. ఇక్కడ ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉందా? వాళ్ళు ఏమన్నారు? ఎవరో కంపెనీ గురించి చెప్తున్నారు. వాళ్ళు అప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా కెమెరాస్ యూజ్ చేస్తున్నారని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత యూజ్ చేసి ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళు ఏం పడేస్తున్నారు, చెత్త ఏం పడేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు, అంతే కదా. కానీ అక్కడ ఎక్కడైనా కాంట్రాస్ట్ ఉందా? ఆపోజిట్ ఐడియాస్ ఉన్నాయా? లేవు కదా. కాబట్టి మనకి సో 1తో రాదు. సెకండ్ వన్ ఏముంది? టు మానిటర్. చెప్పొచ్చా? మానిటర్ చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చా లేదా? కాబట్టి రాసుకోండి. సెకండ్ వన్ ఓకే. థర్డ్ వన్ ఏమొచ్చింది? సిన్స్ 2013 అని చెప్పొచ్చా? అప్పటి నుంచి వీళ్ళు యూజ్ చేస్తే చెప్పొచ్చా? కాబట్టి మనకి ఏం పాసిబిలిటీ? కాబట్టి ఏముంది? 2 and 3, ఓకేనా? ఇప్పుడు మనకి వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి, ఓకేనా? కానీ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే సింథసిస్. సో మీకు ఎప్పుడైనా సరే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి. 2 స్టేట్మెంట్స్ జాయిన్ చేయాలంటే మనకి ఏం చేయొచ్చు? జాయిన్ చేయాలంటే కంజంక్షన్ యూజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పాసిబిలిటీ అండి, ఓకేనా? నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి? రిలేట్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? రిలేట్ చేయొచ్చు. మనం ఏం యూజ్ చేయొచ్చు చెప్పాలి? ప్రిపోజిషన్. ఏంటవి? ప్రిపోజిషన్. ఇవి కాకుండా మనకి ఇంకోటి ఉన్నాయి, రైట్? హూ కానీ, విచ్ కానీ, దట్ కానీ ఉన్నాయి కదా, వాటిని ఏమంటాము? రిలేటివ్ ప్రొనౌన్స్. ఏమంటాము? రిలేటివ్ ప్రొనౌన్స్. రాసుకోండి, రిలేటివ్ ప్రొనౌన్స్. ఇది థర్డ్ పాసిబిలిటీ. ఫస్ట్ పాసిబిలిటీ కంజంక్షన్, సెకండ్ పాసిబిలిటీ ప్రిపోజిషన్, థర్డ్ పాసిబిలిటీ మనకి ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్, రైట్? ఫోర్త్ పాసిబిలిటీ చెప్తాను, రైట్? ఫోర్త్ పాసిబిలిటీ మనకి ఏంటంటే యాడ్వర్బ్స్. ఏంటవి? యాడ్వర్బ్స్. మీకు హౌఎవర్ చెప్పాను నేను, హౌఎవర్ గుర్తుందా? హౌఎవర్. హౌఎవర్ మనకి ఏంటి? యాడ్వర్బ్. అది ఒక పాసిబిలిటీ, రైట్? లాస్ట్ పాసిబిలిటీ అండ్ ఫిఫ్త్ పాసిబిలిటీ మనకి ఏంటంటే ఏమంటాము? వాటిని చెప్తారా? పార్టిసిపల్స్. ఏమంటాము? పార్టిసిపల్స్. మీకు ఈ 5 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయండి. సింథసిస్ చేయాలంటే ఈ 5 పాసిబిలిటీసే, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా మీకు వేరే రాకూడదు, ఓకేనా? ఈ 5 పాసిబిలిటీస్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సింది, అర్థమైందా? రైట్, ఇప్పుడు చూద్దాం, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? కంజంక్షన్ మీకు తెలిసింది, చెప్పాల్సిన పని లేదు కదా. బట్ ఇక్కడ ఇప్పుడు మీకు డౌట్ వస్తే నేను అడగొచ్చు, ఓకేనా? బట్ ఇప్పుడంటే ఈ క్లాస్లో 5 minutes అవన్నీ డిస్కస్ చేయలేము మనం, ఓకేనా? సో ప్రిపోజిషన్ తెలిసింది, రిలేటివ్ ప్రొనౌన్ తెలిసింది, ఇంకా యాడ్. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే పార్టిసిపల్తో ఎలా జాయిన్ చేయాలో చెప్తాం, రైట్? ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా ఏమి యూజ్ చేయకూడదు. ఇంతకు ముందు క్వశ్చన్ దగ్గర మనకి ఏమొచ్చింది? న్యూస్ అనే వర్డ్ ఎక్స్ట్రా వచ్చింది లేదా? న్యూస్ అనేది వీటిలోకి వస్తుంది. న్యూస్ అనేది కంజంక్షనా? న్యూస్ అనేది ప్రిపోజిషనా? న్యూస్ అనేది రిలేటివ్ ప్రొనౌనా? ఇప్పుడు న్యూస్ అనేది యాడ్వర్బా? కాదు. కాబట్టి మనం ఎక్స్ట్రా యూజ్ చేయకూడదు అండి. ఎక్స్ట్రా ఏమీ యూజ్ చేయకూడదు. ఇవి కాకుండా ఇంకేమీ యూజ్ చేయకూడదు. కాబట్టి న్యూస్ ఎలిమినేట్ చేసాం. ఇంకోటి ఏమి ఎలిమినేట్ చేసాము? రివీల్. రివీల్ అనేది ఏంటి? వెర్బ్. రిలీజ్ ఏంటంటే మనకి వెర్బ్ యూజ్ చేయొచ్చు, మనం డైరెక్ట్ గా చేయకూడదు. కాబట్టి దాన్ని కూడా ఏం చేసాము అంటే ఇవి కాకుండా మీరు అడిషనల్ గా ఏది యాడ్ చేయకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఈ పార్టిసిపల్స్ అంటే ఏంటో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, ఓకేనా? ఇక్కడ 2 స్టేట్మెంట్స్ రాస్తా, జాతక అబ్జర్వ్ ఇలా ఉందనుకోండి. ఐ సింగ్ సాంగ్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఓకేనా? ఇట్ ఈస్ మై హాబీ. ఇవి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 2 స్టేట్మెంట్స్. వీటిని ఎలా జాయిన్ చేయొచ్చు? ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి? కంజంక్షన్. ఎలా చేయొచ్చు? ఐ సింగ్ సాంగ్స్ అండ్ ఇట్ ఈస్ మై హాబీ అనొచ్చా లేదా? నెక్స్ట్ ఇంకేమనొచ్చు? ఐ సింగ్ సాంగ్స్, ఇంకేమైనా అనొచ్చా? ఏమన్నా ఇంకేమైనా లేదు కదా? ఐ సింగ్ సాంగ్స్, ఇంకేమైనా ఉందా? విచ్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ. ఏమనొచ్చు? విచ్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ. ఇక్కడ విచ్ అనేది ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్, ఓకేనా? అవి పక్కన పెడితే ఇంకో పాసిబిలిటీ ఏం చెప్పుకున్నాం? ఫిఫ్త్ పాసిబిలిటీ ఏం చెప్పుకున్నాం? అది ఎలా చేయొచ్చు చూస్తాం, రైట్? ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ ఐ ఉందా? ఇక్కడ మనకి ఏముందండి? ఇట్ ఈస్ మై ఉందా? ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఐ తీసేస్తా. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాను నేను? మై అంటే ఇక్కడ రిఫరెన్స్ వస్తుంది కదా, నేనని చెప్పి. కాబట్టి ఇక్కడ ఐ తీసేస్తే ఇక్కడ ఏమొచ్చింది? సింగ్. ఇక్కడ సింగ్ సాంగ్స్ అనొచ్చా నేను? ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ బిగినింగ్ లో వెర్బ్ ఉంటే ఎందులో ఉండాలి? V4. కాబట్టి ఇక్కడ ఏముండాలి? సింగింగ్ సాంగ్స్. మళ్ళీ ఇట్ అంటాను నేను, మళ్ళీ ఇట్ అని ఏమంటాను? ఈజ్ మై హాబీ. ఇలా నేను జాయిన్ చేయొచ్చా లేదండి? అందుకని దీన్ని ఏమంటాము? పార్టిసిపుల్ లాజిక్. ఏమంటాము? పార్టిసిపుల్. ఇలా ఏం చేయొచ్చండి మనం? సబ్జెక్ట్స్ రిఫరెన్స్ సేమ్ అయినప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం డైరెక్ట్ గా సబ్జెక్ట్ రిమూవ్ చేసి ఆ ఫస్ట్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని V4 లో చేయొచ్చు అండి. ఈ కాన్సెప్ట్ ఓకేనా? రైట్. ఇప్పుడు లాస్ట్ ఒక స్టేట్మెంట్, ఒక రైట్ ఎగ్జాంపుల్ చేసి మనం వెళ్ళిపోదాం, ఓకేనా? అదే నేను వెళ్ళిపోతాం, రైట్? రాసుకున్నారా అది? నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఏముందో? ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఇది ఒక స్టేట్మెంట్, ఓకేనా? ఐ హెల్ప్ అదర్ స్టూడెంట్స్.
అదర్ స్టూడెంటా అదర్ స్టూడెంట్సా? అదర్ స్టూడెంట్స్ కంపల్సరీ. ఓకేనా? ఇక్కడ మనకి దీన్ని మీరు ఏం చేయాలి? ఇప్పుడు జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేస్తారండి? ఇక్కడ కూడా మనకి ఏముంది? ఐ. ఇక్కడ మనకి ఏముంది? ఐ తీసేసాం. ఏమొచ్చు ఇక్కడ మనకి? యామ్. యామింగ్ అంటామా? అనకూడదండి. ఎప్పుడు కూడా ఐఎన్జి దేనికి యాడ్ చేయాలి? బేస్ ఫామ్. దేనికి యాడ్ చేయాలి? బేస్ ఫామ్. ఇక్కడ బేస్ ఫామ్ ఏంటి? కాబట్టి ఏమైంది ఇది? బీయింగ్ ఏ స్టూడెంట్. అర్థమైందా? బీయింగ్ ఏ స్టూడెంట్ ఐ హెల్ప్ అదర్ స్టూడెంట్. కాన్సెప్ట్ అర్థమైందండి? ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైనా సరే టూ స్టేట్మెంట్ జాయిన్ చేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు? సబ్జెక్ట్ ని రిమూవ్ చేసి మనం డైరెక్ట్ గా V4 తో స్టార్ట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ఓకేనా మీకు? ఇప్పుడు సింథసిస్ అంటే అర్థమైందండి? ఏముండొచ్చు మనకి? కంజంక్షన్స్ ఉండొచ్చు, ప్రిపోజిషన్స్ ఉండొచ్చు, రిలేటివ్ ప్రొనౌన్స్ ఉండొచ్చు, యాడ్వర్బ్స్ ఉండొచ్చు, పార్టిసిపల్స్. ఇది మనకు లాస్ట్ కాన్సెప్ట్. ఓకేనా? సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.